హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. నేను ఇప్పుడు వికారాబాద్లో ఉంటుండే మాదొక షాప్ ఉంటుంది. ఆ ఉండే దాని పక్కకి వెళ్ళి వీళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఉండి కాలేజ్ చేస్తుంది. ఇప్పుడు కాలేజీకి వెళ్తుంటే ఆ రోడ్డు మీద నడుస్తూ ఉండగా మీరు తనే నాకు ట్రై చేసింది. ఒక మధ్యలో ఒక చిన్న అమ్మాయి త్రూలో ఆమె నా దగ్గర అన్నయ్య అంటే నువ్వు అన్నయ్య అనుకుంటే నాతో మాట్లాడకు అలాంటి ఉద్దేశం అని చెప్పి నేను ఓపెన్గా చెప్పేసిన. నేను కూడా ఏదన్నా ఉంటే చెప్పేసి అంటే ఆ తర్వాత లవ్ ప్రపోజల్ చేసింది, యాక్సెప్ట్ చేసి అన్న అని స్టార్ట్ చేసింది మాట్లాడడం. అంటే అన్నయ్య అయితే నాతో మాట్లాడొద్దు, మామూలుగా ఫ్రెండ్ అయితే మాట్లాడు. ఒక 6-7 months లవ్ కంటిన్యూ అయింది మేడం. ఆఫ్టర్ దట్ వాళ్ళ ఇంట్లో తెలిసి కొంచెం గొడవలు అవడం వల్ల ఆమె సూసైడ్కి ట్రై చేసింది. అప్పట్లో 7 monthsలో మీ మీద ప్యూర్ లవ్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ మమ్మీ వచ్చేసి ఏదో మా వాళ్ళు ఏదో చేస్తుంటే ఒక మాట అంటది. ఏం పని పెళ్లి చేయాల పట్టి ఎగ్జాక్ట్లీ మేడం. యాక్చువల్గా వస్తుంది, ఫిట్టింగ్ పెడుతుంది, వెళ్తుంది. మీ అత్తగారు ఒక 3 persons ఉన్నారు, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఆమె వచ్చి ఒక 2 minutes కూర్చుంటే ఆ 3 members కూడా కొట్లాడుకుంటారు. ఒక బాయ్ ఫ్రెండ్ నాకు ముందు అన్న విషయం నేను అడిగినప్పటికీ కూడా లేదు నాకు ఎవరు లేరు, నువ్వే ఫస్ట్ అని చెప్పింది. నేను కూడా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని మరీ ఎక్కువ ఫోర్స్ చేయలేము, తను ఒప్పుకుందని చెప్పి నేను అలాగే కంటిన్యూ అయిపోయి ఎలాగో మ్యారేజ్ చేసుకున్నాం కదా ఎందుకు ఇవన్నీ అనుకున్నాం. కాకపోతే వీళ్ళ రిలేషన్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మా పాప ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ ఒక 6 months తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ప్రెగ్నెన్సీ టైంలో ఆవిడ ఓల్డ్ లవర్ని కలిసింది. మరి ఉన్న అమ్మాయి నేను చెప్పేసిన దీపానికి మా స్కూల్ అమ్మాయి ఉంటుండే, నేను బిఫోరే చెప్పేసిన ఏదో జస్ట్ ఒక 1 year అవ్వది ఇట్లా నేను కాలేజ్కి నుంచి అమ్మాయి సైడ్ అయిపోయి నేను పట్టించుకోలేదు, డిస్టర్బ్ చేయలేదు. నీకున్న లిస్ట్ చెప్పావు, ఆవిడకున్న నేను చెప్పేసిన. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో మేనేజ్ చేసి చేసుకొని సాధించడం మనది ఉండుకున్నా నేను బిఫోరే చెప్పేసిన. అలాంటిది నీకేమో అప్పుడు కూడా ఏమైనా అడగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ అక్క ఎవరినైతే చేసుకుందో హస్బెండ్ వీళ్ళ బావ ఉంటాడు కదా, వాళ్ళ బావ తమ్ముడితో ఈమె కూడా సంథింగ్ కొంచెం ఉంటుంది. ఆ అమ్మాయికి అప్పటికే అన్నీ అయిపోయినాను ఒక వ్యక్తి చెప్తే, ఎవరో కాదు వాళ్ళ అక్క వాళ్ళ మరిది చెప్తే నువ్వు ఎందుకు కంటిన్యూ అయ్యో? యాక్సెప్ట్ చేసే లవర్ ఒకడు, ఆవిడ యాక్సెప్ట్ చేయని చుట్టం ఒకడు. సరే ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇద్దరు నీ పిల్లలే అని నీకు నమ్మకం? నాకు 100% షూర్ కాన్ఫిడెన్స్. నేను ఎన్నెళ్ళు అయింది వెళ్ళా? ఫిబ్రవరి నుంచి అటే ఉంది. ఇంకా 3 monthsలో మీరు ఎన్ని పైసలు ఇచ్చారు? నేను డబ్బులేమి ఇవ్వలేదు. మరి 2 పిల్లల్ని ఆమె చూసుకుంటుంది కదా, పైసలు ఎవరు ఇస్తారు మరి? అమ్మా ఏ ఊరు మీది, మీ పేరేంటి, ఎందుకు వచ్చారు? సార్ నా పేరు యాక్చువల్గా నా పేరు నాగరాజ్ సార్, మాది వికారాబాద్ వచ్చేసి. వికారాబాద్ ఒకటి మా మిస్సెస్ ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం వల్ల మేము ఒక 7-8 months నుంచి కలిసి ఉండట్లేదు. సో తను రమ్మంటే ఇంటికి రావట్లేదు. సో దానికోసం అని ఇక్కడ వచ్చి క్లియర్ చేసుకుందామని వచ్చాను సార్. ఇక్కడ వస్తే ఎట్లా క్లియర్ అవుతుంది అంటే యాక్చువల్గా మేము అక్కడ పిఎస్కి వెళ్ళి కాంప్రమైజ్ కూడా అయ్యింది, తను వస్తా అని చెప్పేసి. రీసెంట్గా 1 month అక్కడే ఉన్నా నేను కూడా. తన మిస్టేక్ చేసినా సరే 2 పిల్లలు ఉన్నారు మాకు. 6 years పాప ఉంటుంది, 3 years బాబు ఉంటాడు. సో ఇప్పుడు మా 2 గొడవల వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎందుకు స్పాయిల్ చేయడం అని చెప్పేసి అయ్యింది ఏదో అయిపోయిందని చెప్పేసి వాళ్ళ కోసం అన్నా వాళ్ళ ఫ్యూచర్ అన్నా బాగుండాలని చెప్పేసి ఈ అమ్మాయి తప్పు చేస్తే నేను కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ దగ్గరే ఉన్నా కానీ 1 month ఏంటంటే ఆ అమ్మాయి నాతో 1 month ఉన్నట్టే ఉండి ఇప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను యూజ్ చేసుకొని మేమిద్దరం ఇట్లా ఫిజికల్గా ఉన్నప్పుడు నాతోటి మా అబ్బాయి మీద ప్రామిస్ చేయించుకొని మా ఇంట్లో సామాన్లు అన్నీ తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసుకున్నాక ఎలాగో పిల్లలు అని చెప్పేసి నేను ప్రతి వస్తువులు తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసుకున్నాను రూమ్ తీసుకున్నాక. సో ఆ తీసుకున్నాక ఏమైంది, ఒకరోజు రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి కదా, ఆ ఎలక్షన్ టైంలో ఏమైందంటే ఓటు వేయడానికి మేము మా విలేజ్కి వెళ్ళినాం వికారాబాద్కి. ఓటు వేసిన రోజు ఏమైందంటే మా పెద్ద మమ్మీ వచ్చింది, ఆమెకు హెల్త్ బాగాలేదని చెప్పేసి మా బాబుని అక్కడికి 3-4 days పెట్టేసి మేము ఇక్కడ వచ్చేసినాం. వచ్చి నేను యాజ్ యూజువల్గా ఇదే గచ్చిబౌలిలో నేను ఈ అమెజాన్ కంపెనీలో డ్రైవింగ్ చేస్తాను సాఫ్ట్వేర్ దాంట్లో. ఆ రోజు ఏమైందంటే ఒక 3-4 days మా బాబు అక్కడే ఉన్నాడు. మా మిస్సెస్ ఇక్కడ చేవెళ్ళ నుంచి అక్కడికి వెళ్ళింది తీసుకొస్తా అంటే నేను కూడా వస్తా ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పిన. లేదు నీకు టైం పడుతుంది కదా నేను వెళ్తాను చెప్పేసి అటు నుంచి వెళ్ళింది, బస్కి వెళ్ళింది. నేను అక్కడ అడిగితే బీరువాతాళం నా దగ్గర లేదని చెప్పి అబద్ధాలు చెప్పింది. అటు వెళ్ళి ఆడ మా వదిన చూసి నాకు చెప్తే ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి ఆమె సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని చెప్పబెట్టకుండా వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళి కూడా. ఆ రోజు సార్ అసలు మీ మ్యారేజ్ ఎప్పుడైందండి? 17లో మేడం, జూలై 2017లో, జూలై 27th. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. ఎలా పరిచయం మీ ఇద్దరికి?
అంటే యాక్చువల్గా నేను వికారాబాద్లో అప్పుడు ఫోటోగ్రఫీ చేస్తుండే బిఫోర్ మ్యారేజ్. అప్పుడు ఫోటోగ్రఫీ, ఇప్పుడు డ్రైవింగ్. ఇప్పుడు డ్రైవింగ్. సో ఈమె వచ్చిన తర్వాత చాలా చాలా జాబ్లన్నీ మారాల్సి వచ్చింది. ఎన్ని జాబ్లు మారారు ఫోటోగ్రఫీ నుంచి డ్రైవింగ్ మధ్యలో? అప్పుడైతే ఓన్లీ ఫోటోగ్రఫీ. ఆఫ్టర్ మ్యారేజ్ ఫోటోగ్రఫీ, ఫర్నిచర్ వర్క్, ఆల్మండ్ పెయింటింగ్ వర్క్, సో ఇట్లా అన్ని మారాల్సి వచ్చింది. అంటే ఇన్ని మారాల్సి వచ్చిందా, లేకపోతే మీరు ఏ పని కరెక్ట్ గా చేయరా? ఫోటోగ్రఫీ Short కరెక్ట్ time చేద్దాం అనుకున్నాం. work అప్పుడు ఏంటంటే ఫోటోగ్రఫీ అప్పుడు ఈవెంట్ ఫోటోగ్రఫీ చేసేది. ఈవెంట్ ఫోటోగ్రఫీ అంటే బాగా సక్సెస్ అవ్వచ్చు. జస్ట్ అక్కడ లోకల్ సీజన్ ఉంటుండే కదా మేడం. ఓకే. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ పర్టికులర్ ఒక ఇన్కమ్ ఉండాలని చెప్పేసి లాట్ మొబైల్స్ లో జాయిన్ అయినప్పుడు. అంటే ఈవిడ ఫోటోగ్రఫీలో ఎట్లా పరిచయం? ఏదైనా పెళ్లిలో ఈవిడ రిపీటెడ్ అలాంటిది గా ఏం లేదు, అలాంటిది ఏం లేదు. అట్లే మరి ఎట్లా? నేను ఇప్పుడు వికారాబాద్ లో ఉంటుండే, మాదొక షాప్ ఉంటది. ఆ షాప్ దగ్గర మేము అందరం ఫ్రెండ్స్ ఉంటుండే. ఆ ఉండే దాని పక్క గల్లీలో వీళ్ళ అక్క వాళ్ళ దగ్గర ఉండి కాలేజ్ చేస్తుండే. ఈమె ఈవిడ కాలేజీకి వెళ్తుంటే ఆ రోడ్డు మీద నడుస్తూ ఉండగా మీరు చూస్తూ తనే నాకు ట్రై చేసింది. ఒక మధ్యలో ఒక చిన్న అమ్మాయి త్రూలో ఆమె నా దగ్గరకు వచ్చి అసలు మీకు ఎలా ట్రై చేసింది అని అడుగుతున్నా. ఆమెని ట్రై చేసింది. ఎలా? ఒక పాప త్రూలో నా నంబర్ తీయించుకొని కాల్ చేసి మాట్లాడి అట్లా. ఎందుకు నువ్వు అక్కడ ఫోటోగ్రఫీ తీస్తూ గాలిగా అక్కడ కూర్చొని ఉంటే ఉన్న వాళ్ళల్లో మీరు ఒక్కళ్ళే బాగున్నారానే, లేకపోతే ఏంటి? అది తెలియదు మేడం. బట్ స్టార్ట్ అవడం మాత్రం అయితే తన సైడ్ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ లవ్ అయితే. అంటే ఏ పరిచయం లేకుండా ఒక అబ్బాయిని చూసి అబ్బాయి సూపర్ గా ఉన్నాడని ఒక పాపను పంపించి మీ నెంబర్ తీసుకుందా? నంబర్ అయితే తీసుకుంది. అన్న నంబర్ కాలేదని చెప్పేసి అంటే పాప మీరు అడగలేదా ఎందుకమ్మా నెంబర్ అని? అడగలేదు. క్యాజువల్ గా మనం ఆ టైంలో అప్పటికి తెలుసు ఈ అమ్మాయి లైన్ వేస్తుంది అటు ఇటు. అబ్జర్వ్ చేయలేము అప్పుడు. నేను అసలు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఒక నంబర్ ఇచ్చినాక ఎవరు అని అడిగితే ఇట్లా పక్క ఉంటుందని చూపించింది. చూసి నంబర్ ఇచ్చిన తర్వాత కాల్స్ మాట్లాడుకున్నది కంటిన్యూ అయింది. ఒక అమ్మాయి మీకు కాల్ చేసి ఏ విషయం మీద మాట్లాడుతుంది అంటే జస్ట్ అయితే మాట్లాడింది మేడం. నేను అదే విషయంపై ఓ 2-3 days తర్వాత అడిగిన, అసలు దేనికోసం నువ్వు మాట్లాడుతున్నావు ఏదైనా అంటే, అన్నయ్య అంటే నువ్వు అన్నయ్య అనుకుంటే నాతో మాట్లాడకు అలాంటి ఉద్దేశం అని చెప్పి నేను ఓపెన్ గా చెప్పేసిన. నేను కూడా ఏదన్నా ఉంటే చెప్పేసి అంటే ఆ తర్వాత లవ్ ప్రపోజల్ చేసింది, యాక్సెప్ట్ చేసి అన్న అని స్టార్ట్ చేసింది మాట్లాడడం. అంటే అప్పుడు మీరేమన్నారంటే అన్నయ్య అయితే నాతో మాట్లాడొద్దు, మామూలుగా ఫ్రెండ్ అయితే మాట్లాడ అట్లా అంటే తను కూడా ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసి ఒక 6-7 months లవ్ కంటిన్యూ అయింది మేడం. ఆఫ్టర్ దట్ వాళ్ళ ఇంట్లో తెలిసి కొంచెం గొడవలు అవడం వల్ల ఆమె సూసైడ్కి ట్రై చేసింది. అప్పట్లో 7 months లో మీ మీద ప్యూర్ లవ్ వచ్చేసింది. ఇంట్లో వాళ్ళు ఏదో గొడవలు వాళ్ళు మా ఇంటికి వచ్చారు, ఏదో మాట్లాడని చెప్పేసి ఇట్లా తెలిసిందని చెప్పేసి నేను అప్పుడు ఇద్దరు లవ్ చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి తెలిసి గొడవ వాళ్ళ ఇంట్లో తెలిసింది. సో అప్పుడు నేను మహబూబ్నగర్లో షూట్లో ఉండి వీళ్ళ మమ్మీ వీళ్ళ అక్క మా ఇంటికి వచ్చేటప్పుడు ఇట్లా దీనికోసం మాట్లాడదాం మా పేరెంట్స్ దగ్గరికి వచ్చి 7 months మీ ఇద్దరు లవర్సే కదా, ఇంట్లో వాళ్ళు పోట్లాడేంత కనిపెట్టి మీ ఇళ్ల మీదకి దౌర్జన్యంగా వచ్చేంత ఏముంది? అంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ కూడా ఉందా? అట్లా అవి లేదు. జస్ట్ అంటే ఇట్లా కలుస్తున్నాడు, వాళ్ళ రూమ్ కాడ కలవడం అని చూసి వాళ్ళ కోపం వచ్చి సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, అంతవరకు కూడా పోలేము. మరి ఏమీ లేకుండా జస్ట్ ఊరికే చూసుకొని ఫోన్లు అంటే నాతో పాటు రావడం చూసిర్రు, కాలేజ్ కాడ కలవడం చూసిర్రు, ఒకసారి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళడం చూసిర్రు. సో అందుకని వాళ్ళు కొంచెం కోపం వచ్చి మా ఇంట్లో మాట్లాడదామని ఆ రోజు వచ్చారు. ఆ అమ్మాయిని కొట్టి మీ ఇంట్లో ఏమనలేదు తను ఏమనలేదు. ఇంటికి ఎందుకు ఆ అమ్మాయిని కంట్రోల్ చేసుకుంటే అంటే ఎందుకు అంటే వీళ్ళు ఆపుదామనే ఉద్దేశంతో వచ్చిర్రో ఏమో తెలియదు. బట్ వచ్చిర్రు, నాకు మా పేరెంట్స్ ఫోన్ చేస్తే నేను మహబూబ్నగర్ షూట్లో ఉంటే నేను ఈ అమ్మాయికి చెప్పిన మీ వాళ్ళు ఎందుకు మా ఇంటికి వచ్చారు అంటే కరెక్టే ఏమో నాకు కూడా తెలియదు అని ఆమె చెప్పి ఏమైనా గొడవ అయితే అన్న భయంతో ఆమె అక్కడ ఏదో టాబ్లెట్స్ అప్పుడు సూసైడ్ చేసుకుంది. వచ్చి మిమ్మల్ని ఏదైనా అనేస్తారు, గొడవలు అయిపోతాయి, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిపోద్దాం ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏం మింగింది అంటే సంథింగ్ ఇంట్లో ఉండే టాబ్లెట్స్ వేరీ సంథింగ్. సో అవి ఉంటే నేను వచ్చేసిన అప్పుడు ఈవినింగ్ వస్తే ఆమె తీసుకొని నేను పోయి హాస్పిటల్కి వెళ్ళిన. మళ్ళీ మా వికారాబాద్ పక్కన అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని మీకు ఫోన్ చేసిందా? అంటే అప్పుడు చెప్పలేదు నాకు. మాట్లాడుతున్నారు అంటే మీరు ఏదైనా గొడవ అయితే అని చెప్పేసి ఈమె చేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేస్తే మీరు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదా, ముందు వెళ్ళి మీ అమ్మాయిని చూసుకోండి అమ్మా నాతో ఎప్పుడైనా పోట్లాడొచ్చు. నేను అది కూడా చెప్పిన, మీరు గొడవ పెట్టుకుంటున్నాడు ఆమె టాబ్లెట్స్ ఏదో మింగిందంటే మీకు తెలుసా అని వాళ్ళ ఇంటికి కూడా చెప్పిన. మా ఇంటికి ఉన్నప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు పోయిరో లేదో నాకు తెలియదు. బట్ ఈలోపు నేను వచ్చి ఆంధ్రవేలనే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఊరు. సో అట్లా అని చెప్పేసి నేను ఒక మా బ్రదర్ని తీసుకొని పోయి ఆమె తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేసిన. వాళ్ళ అన్నయ్య ఉండే. మీ ఇంట్లో ఉన్నారా? వీళ్ళ మమ్మీ వీళ్ళ అక్క వచ్చేసి మా ఇంటికాడ మాట్లాడుతారు కదా. నేను అప్పుడు తీసుకురానికి వెళ్ళినప్పుడు ఆడ వాళ్ళ పెద్ద అలానే ఉన్నాడు కదా, మరి ఆయన సపోర్ట్ చేయలేదా? ఆయన అసలు ఏదో మామూలుగా ఇంటి వరకు నడుస్తుంది సంథింగ్, ఆయన కామ్గానే ఉన్నాడు. ఏమైందంటే ఇట్లా ఏదో చేసుకుందంట కదా అంటే అట్లీస్ట్ వాడు కూడా ఆపలేదు. సరే తీసుకొచ్చి నేను హాస్పిటల్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి నేను అడ్మిట్ చేసిన. రాలేదు, ఒక్కడిని వచ్చి అడ్మిట్ చేసిన. అడ్మిట్ చేసిన తర్వాత మా పేరెంట్స్ వచ్చారు, ఇలా మా మమ్మీ కూడా వచ్చింది. ఆడొక ఆల్మోస్ట్ ఒక 7-8 days ట్రీట్మెంట్ అయింది.
1 వీక్ సూసైడ్ అటెంప్ట్ కి అన్ని రోజులు పట్టింది. అందులో ఉంది, ఆ పిక్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్. అన్ని రోజులు ఉందంటే డాక్టర్లు ఊరికే ఉంచుకోరుగా. సీరియస్ గానే అమ్మాయి అటెంప్ట్ ఉంచిన తర్వాత ఏంటంటే ఇంకా నేను మా ఇంటికి పోను, నేను పోతే చనిపోతా, వాళ్ళ మమ్మీ కూడా మా ఇంటికి వస్తే నేను చంపేస్తా అంటే ఇంకా అప్పుడు ఇక ఏం చేసినా ఎందుకు మిమ్మల్ని వద్దు అనడానికి కారణం ఏంటి? ఆల్రెడీ మీరు అప్పటికి ఉన్నంతలో ఫోటో స్టూడియో చేసుకుంటున్నారు, ఉన్నంతలో ఎందుకు వద్దంటారు? బానే ఉంది మీ వాళ్ళ ఫ్యామిలీ. సైడ్ నుంచి అయితే క్లారిటీ ఏం లేదు మేడం. అంటే మిమ్మల్ని వద్దు అనడానికి ఏమన్నా క్యాస్టా, ఫైనాన్స్, జాబ్? సేమ్ క్యాస్ట్. సేమ్ కేస్ట్. ఉన్నంతలో సెటిల్ అయి ఉన్నావు, కష్టపడతావు, ఇష్టపడిన అమ్మాయిని చేసుకునేటప్పుడు ఇంక వద్దు అనడానికి రీజన్ ఏంటి? వాళ్ళ అంటే నేను చెప్పిన అయితే ఎలాగో తెలిసింది కదా, గొడవ అయింది. ఒక 2-3 years ఆగి కొంచెం సెటిల్ తర్వాత చేసుకుందాం అనుకుంటే ఈ అమ్మాయి అసలు నేను వెళ్ళిపోను, మా ఇంటికి పోతే చనిపోతా. ఈ పిల్ల మాట ఏం లేదు. సో వినలేదని చెప్పి అప్పుడు ఏం చేస్తా అని చెప్పేసి నేను మా ఇంటికే తీసుకెళ్ళి సరే ఓకే ఉన్నాం అని చెప్పేసి మా పేరెంట్స్ నేను కాంప్రమైజ్ చేసి మా ఊళ్ళోనే ఇక్కడ టెంపుల్ దగ్గర పెళ్లి చేసుకుని ఫిక్స్ అయినాం. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తే వాళ్ళు రాలేదు, మా మమ్మీ వాళ్ళందరూ కూడా చెప్పారు, ఆయన రాలేదు. అని ఈ అమ్మాయి కూడా చెప్పనివ్వలేదు, వద్దు వాళ్ళు వస్తే గొడవలు వేస్తారని చెప్పనివ్వలేదు. ఓకే అని చెప్పేసి మా మామయ్య వాళ్ళందరూ తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకుని అప్పటి నుంచి ఆ ఊళ్ళోనే ఉంటున్నాం. ఇంకా మీ తరపు వాళ్ళు వచ్చారు, ఆ అమ్మాయి మీరు. సో ఇప్పుడు ఆ అమ్మాయి వైపు నుంచి ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఎటువంటి డౌరీ ట్రాన్సాక్షన్ లేదు, ఏమీ లేదు. మీ సొంత ఖర్చులతో మీరు అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నట్టు. మేము అలాంటి ఎక్స్పెక్ట్ కూడా ఏం చేయలేదు. బట్ చేసుకున్న ఒక 1 week తర్వాత వాళ్ళ మమ్మీ మా ఇంటికి వచ్చింది. ఏదో సంథింగ్ అంటే మనం ఎలాగో వద్దానికి రాదని చెప్పేసి మాట్లాడుకుని వదిలేసినాం. సంథింగ్ ఏదో మాట్లాడుకొని చిన్న గొడవలకి వేసి వెళ్ళిపోయింది. తర్వాత నుంచి ఇంకా వాళ్ళ మమ్మీ మా ఇంటికి ఎప్పుడు వస్తే అప్పుడు గొడవని మా ఇంట్లో. మీ ఇద్దరి మధ్య ఆవిడతో మా ఇంటికి వస్తే ఎప్పుడు గొడవనే. మేము ఒక 1 year బాగానే ఉన్నాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొంచెం బయట ఉన్నాం వర్క్ పర్పస్. అమ్మాయి ఏదైనా పని చేస్తుందా? అప్పుడు ఏం లేదు మేడం, ఖాళీ. అసలు ఎప్పుడో నేను పని చేయలేదు. ఇప్పుడు ఆమె వెళ్ళి వేరే సంథింగ్ హాస్పిటల్లో హోటల్ ఏదో పని చేస్తుంది. మీ ఇద్దరే ఉండేవాళ్ళ? మీ అమ్మ నాన్న కూడా? ప్రజెంట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వరకు ఇంట్లోనే ఉండేవాళ్ళం. మీ ఇద్దరు కలిసి? నేను, మా మమ్మీ, డాడీ, మేము ముగ్గురు ఉండేవాళ్ళం. మా అన్నయ్య అప్పుడు సిటీలో ఉండేవాడు. చెల్లెలకి అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత పాప పుట్టింది. ఇక ఇట్లనే చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడం వల్ల ఒకసారి కూడా ఇట్లనే ప్రతి చిన్నదానికి దానికి దీనికి గొడవ తీసి అంటే పిఎస్కి తీసుకెళ్లేది. పెళ్ళైన 1 year నుంచి పోలీస్ స్టేషన్ ప్రదక్షిణ చేస్తున్నారు. తిరగడం వీళ్ళ సైడ్ నుంచి ఏంటంటే చిన్నదాన్ని పెద్ద చేయడం అంటే కొన్ని విషయాలలో క్లారిటీ లేకపోవడం, అబద్ధాలు చెప్పడం, ఇది స్టార్ట్ అయింది. ఏంటి అసలు గొడవ ఏంటి? ఇప్పుడు వీళ్ళ మమ్మీ వచ్చేసి ఏదో మా వాళ్ళు ఏదో చేస్తుంటే ఒక మాట అంటది, లేనిది పెళ్లి చేయాలా? ఎగ్జాక్ట్లీ మేడం. ఫిట్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మమ్మీ క్యారెక్టర్ ఎట్లా అంటే మేడం, ఒక 3 persons ఉన్నారు, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండొచ్చు. ఆమె వచ్చి ఒక 2 minutes కూర్చుంటే ఆ 3 members కూడా కొట్లాడుకుంటారు. అంత తెలివిగలదనమాట. అంటే మాట్లాడేది ఏదో క్లారిటీ ఆమెకు కూడా ఉండదు. బట్ ఏంటంటే ఆమె చెప్పే మాట నవ్వుతాడు, నిజమని నమ్మేస్తాడు. ఆ క్యారెక్టర్ ఆమెది. ఈమె రానా రోజులు బాగానే ఉంటుండే. వీళ్ళు మెల్లమెల్ల మా దాంట్లో ఇన్వాల్వ్ అవడం వల్ల గొడవలు స్టార్ట్ అయినాయి. అయినా సరే మేము ఫ్యామిలీ కాదని చెప్పి సర్దుకుపోయి బాగానే ఉన్నాం. బట్ ఇదంతా ఏమైందంటే యాక్చువల్గా ఈమె నాకంటే ముందు మీకు ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. సరిపోయింది. 10th classకి బిఫోర్. అది నేను అడిగిన అంతకుముందు. నాకు మామూలుగా స్కూల్లో ఒక అమ్మాయి ఉంటుండే, ఇట్లా నేను బిఫోరే చెప్పిన, నేను లవ్కి బిఫోరే చెప్పిన అమ్మాయిని అమ్మ చూసింది. బట్ ఈమె ఏంటంటే ఇప్పుడు జూలైకి 7 years అవుతుంది ఎగ్జాక్ట్ మ్యారేజ్ అయ్యి. అదే అబ్బాదాన్ని 6 years మెయింటైన్ చేస్తూ వచ్చింది ఆమె. ఒక బాయ్ ఫ్రెండ్ నాకు ముందున్న విషయం నేను అడిగినప్పటికీ కూడా లేదు, నాకు ఎవరు లేరు, నువ్వే ఫస్ట్ అని చెప్పింది. నేను కూడా ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని మరీ ఎక్కువ ఫోర్స్ చేయలేము, తను ఒప్పుకుందని చెప్పి నేను అలాగే కంటిన్యూ అయిపోయి ఎలాగో మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఎందుకు ఇవన్నీ అని అనుకున్నాం. కాకపోతే వీళ్ళ రిలేషన్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మా పాప ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ ఒక 6 months తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఆవిడ ఓల్డ్ లవర్ని కలిసింది మళ్ళీ. అంటే ఆమె కాలేజ్కి వెళ్తుండే, పారామెడికల్ చేస్తాం మా వికారాబాద్లోనే. ఆ కాలేజ్ కాడ ఆవిడ మామూలుగా ఏదో రోజు కలిసి ఈమెనే వాడికి ట్రై చేసిందంట. వాడేం డిస్టర్బ్, నేను అడిగిన పర్సన్ని కూడా కాంటాక్ట్లో ఉంటాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెట్టిన. నేను కూడా అసలు ఎవరు డిస్టర్బ్ చేసిన అంటే ఫస్ట్ మీ స్వప్నే నాకు కాల్ చేసి ఇట్లా చెవిలో ఏదో వాళ్ళ సిస్టర్ పని చేస్తుందంట, వాళ్ళ లవర్ వాళ్ళ సిస్టర్ ఏదో హాస్పిటల్ పని ఉందని చెప్పి కాల్ చేసింది. అప్పటి నుంచి ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది. నేను కూడా అట్లాగే కంటిన్యూ అయిపోయినాను, వాడే చెప్పేసింది డైరెక్ట్. సో ఇదేంటంటే నాకు తెలియదు ఇవన్నీ. ఇక నేను ఎప్పుడు వెయిటింగ్ వచ్చి అడిగితే మా అత్తమ్మ, మీ పెద్దమ్మ ఫోన్ చేసింది, మీ వదిన ఫోన్ చేసి, ఇవే అబద్ధాలు. సో అంత క్లారిటీ చెప్తే మనం కూడా ఏం అనలేకపోతాం అని చెప్పేసి రీసెంట్గా ఈ February 23rd రోజు నాకు దొరికిపోయారు. రెడీ హ్యాండెడ్గా దొరికితే అసలు ఇక్కడ వరకు రాకపోతుండే మేడం నేను. కాకపోతే మ్యానిపులేట్ చేసిర్రు. ఎట్లా మరి దొరికి ఏంటంటే ఆ రోజు నేను నైట్ డ్యూటీ, మేము ఇక్కడ అమీన్పూర్లో ఉంటుండే. రీసెంట్గా జస్ట్ ఆగస్ట్లో మేము ఇక్కడ సిటీకి వచ్చినాం. మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year మీ అమ్మా నాన్నతో పాటు కలిసి ఉన్నారు. తర్వాత మొత్తం ఇంకా సపరేట్ గొడవలు అవడం వల్ల వేరే సపరేట్ గా మీరు మీ పాప మీ వికారాబాద్లో ఉంటున్నారు.
మీ ఆవిడ ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోనే పాత లవర్ ని మళ్ళీ మళ్ళీ ఈమెనే కాంటాక్ట్ అయ్యి ఈమెనే తెచ్చుకుంది. అతనికి మ్యారేజ్ అయిందా అవలేదా? వాడికి ఇంకా అవ్వలేదు. నేను వాడి విషయంలో మాకు అప్పుడప్పుడు గొడవలు కూడా అయినాయి. మధ్యలో నేను వాట్సాప్ లో చాటింగ్ చూస్తుంటే వాడి పేరు నా ఫోన్ లో ఆల్రెడీ పర్సన్ నంబర్ ఉంటుండే. 2017 లో మ్యారేజ్ అయింది, 18 కి ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మాయికి. 18 నుంచి ఇంకో కొత్త వ్యక్తి ఉన్నాడు మీ లైఫ్ లో. మీకు తెలిసినా గానీ సర్దుకుంటూ వస్తున్నారు. తెలిసిన అంటే లవర్స్ అని తెలియదు నాకు. మాట్లాడుతుందని తెలుసు, చాటింగ్ అడిగితే చెప్పింది. అంటే వాళ్ళ చెల్లెలు ఈమె క్లాస్మేట్. సో అందరు ఒకటే క్లాస్ వాళ్ళు, కాకపోతే నేను బాయ్స్ స్కూల్ వీళ్ళు గర్ల్స్ స్కూల్. సో అప్పటికే వీళ్ళు టచ్లో ఉన్నారు. ఉంటే నేను అడిగిన ఎవరు ఎందుకు ఇట్లా చార్జ్ చేస్తున్నావు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యతో సమానం అని చెప్పింది. సో నేను ఇక సరే ఎంత క్లారిటీ చెప్పింది నేను లైట్ తీసుకుని ఇదే విషయంలో 2-3 మీరు లవ్ చేసే టైంకి మీకు తెలియదా పాత ఒక లవర్ ఉన్నాడు అతను ఫలానా వ్యక్తి? లేదు, చెప్పలే. అడిగినా కూడా నేను చెప్పలేదు. ఎందుకు అట్లా ఒక డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఏమైనా లవర్స్ ఉన్నారా ముందు అని? అంటే క్యాజువల్ కనుక్కోలేము మేడం. ఎందుకంటే ఇలాంటి అయితే నాకు తెలుసు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఫ్యూచర్లో ఏదైనా సరే. ఎందుకంటే ఫర్దర్ ప్రాబ్లమ్స్ అంటే నా సైడ్ నుంచి నేను నాకు మీకు ఈ అమ్మాయి లవరా అంతకుముందు ఇంకెవరు ఉన్న అమ్మాయి నేను చెప్పేసిన దీపానికి మా స్కూల్ అమ్మాయి ఉంటుండే. నేను బిఫోరే చెప్పేసిన ఏదో జస్ట్ ఒక 1 year అవ్వది ఇట్లా నేను కాలేజ్కి నుంచి అమ్మాయి సైడ్ అయిపోయి నేను పట్టించుకోలేదు, డిస్టర్బ్ చేయలేదు. అంతకుముందు ఇంకో మా రిలేటివ్స్ దగ్గర హాస్టల్ మా ఊళ్ళో హాస్టల్ ఉంటుండే. నీకున్న లిస్ట్ చెప్పావా? ఆవిడకున్న నేను చెప్పేసిన. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదో మేనేజ్ చేసి చేసుకొని సాధించడం మనది ఉండుకున్నా నేను బిఫోరే చెప్పేసిన. అలాంటిది నీకేమో అప్పుడు కూడా ఏమైనా అడగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ అక్క ఎవరినైతే చేసుకుందో హస్బెండ్ వీళ్ళ బావ ఉంటాడు కదా, వాళ్ళ బావ తమ్ముడితో ఈమె కూడా సంథింగ్ కొంచెం ఉంటుంది. సో ఏంది అంటే ఈమెనే చెప్పింది ఆ మ్యాటర్ నాకు. ఇట్లా మా బావకి ఇచ్చి ఆల్రెడీ మా అక్కని చేసుకున్నారు కదా, నన్ను కూడా అదే ఇంట్లో కదా అని చెప్పేసి మాట్లాడి ఫ్యామిలీ మొత్తం ఒప్పుకున్నారు. జస్ట్ అప్పుడప్పుడు పడితే మాట్లాడుతుంటే అంటే ఇది కూడా ఎందుకు అంటే మేమిద్దరు లవర్స్ ఉన్న టైంలో వాడు నాకు ఫేస్బుక్లో మెసేజెస్ పెట్టడం వీళ్ళ అక్క వాళ్ళ మరిది, నువ్వు అమ్మాయిని ఎట్లా లవ్ చేస్తావు, అది నా లవరు, అది నా పెళ్ళానరా, దాంతో నాకు అప్పటికి అన్నీ అయిపోయినాయి, నువ్వు పిచ్చోడో అయితే చేసుకుంటే ఇప్పటికీ ఉన్నాయి ఆ మెసేజెస్. మీకు చూపిస్తాను కావాలంటే. వీడి ఇట్లా స్టార్ట్ చేయడం వల్ల నేను అమ్మాయిని అడగాల్సి వచ్చింది. ఆ అమ్మాయికి అప్పటికే అన్ని అయిపోయినాయని ఒక వ్యక్తి ఎవరో కాదు వాళ్ళ అక్క వాళ్ళ మరిది చెప్తే నువ్వు ఎందుకు కంటిన్యూ అయ్యో? కంటిన్యూ మేము దాన్ని ఆల్రెడీ పిఎస్ దాకా పోయింది మేడం. నేను మా ఫ్రెండ్ పిఎస్ దాకా తీసుకెళ్ళాక ఏంటంటే గట్టిగా చెప్తుంది అది అబద్ధం, వాడు బేగన్ చేస్తుండ అట్లా. అసలు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కదా అబ్బాయి చెంపల పక్కన కొట్టాలి. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అక్కకి వాళ్ళ అమ్మ కూడా చెప్పినాం ఇదే మ్యాటర్. వాడు ఎవడో చెప్పండి, వాడని మాకు ప్రూవ్ అయింది, వస్తామంటే వద్దు, మా పరువు తీయకుండా మా పిల్ల అల్లరిపాలు అయితే వీళ్ళు మేనేజ్ చేసారు. అది మీకు అతను మెసేజ్ పెట్టాడు, అది మీ దగ్గర ఉంది. సో అది ఒక స్టోరీ ఉంది. అది అంటే వాడు చెప్పి ఓకే బిఫోర్ మ్యారేజ్ మీకు ఇది ఒక ఎలిగేషన్ తెలిసింది. అయితే అది కూడా రీసెంట్గా వాడు చెప్పేసి ఏంటంటే అతన్ని కూడా 2-3 years లవ్ చేసిందని వాడే నాకు కాలేజ్ చెప్పింది ఇష్యూ అయిన తర్వాత. అప్పటి వరకు వాడి నంబర్ కూడా నా దగ్గర లేదు. ఆ అబ్బాయికి ఇప్పుడు మ్యారేజ్ అయిందా అవలేదు? లేదు, వాడికి కూడా అవ్వలేదు మ్యారేజ్. తర్వాత దీని తర్వాత ఈ ఇష్యూ తెలిసిన తర్వాత నేను సరే అని చెప్పేసి ఇప్పుడు పాత ఎలిగేషన్స్ అని నేను చెప్పిన. మరి 6 years నుంచి నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయి February 23rd రోజు నాకు జస్ట్ వీళ్ళిద్దరు స్నాప్చాట్లో చార్జ్ చేసుకుంటే దొరికారు స్నాప్లో. అయితే ఏమైందంటే నేను ఉండవు కదా డిలీట్ అయిపోతాయి. ఉంటాయి మేడం, ఉంటాయి 24 hours తర్వాత కూడా అవుతాయి. అయితే ఏమైందంటే నేను మామూలుగా యాజువల్గా ఈవినింగ్ 6 o'clock డ్యూటీకి వెళ్ళిపోతా కార్ తీసుకొని, నేను డ్రైవింగ్ చేస్తాను, ఆ వెహికల్ అదే ఉంటుంది. సో నేను ఆ రోజు డ్యూటీకి వస్తున్నా 23rd రోజు. వస్తుంటే ఆ రోజు ఏదో సంథింగ్ ఆఫీస్లో ఎంప్లాయీస్ తక్కువ ఉండడం వల్ల ఇవాళ లేదు మార్నింగ్ రా అని చెప్తే నేను వెహికల్ రిటర్న్ చేసుకున్నా. రిటర్న్ చేసుకొని నేను రిటర్న్ వెళ్తున్న విషయం తనకు తెలియదు. సో అప్పటికి చాట్లో ఉంది. నేను ఇంటికి వెళ్ళేసరికి కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాక నేను వస్తున్నాను నాకు తెలియదు. అప్పుడు నాతో లైన్లోనే ఉంది, ఫోన్ మాట్లాడుతూ చార్జ్ చేస్తుంది, లైన్లో ఉంది. నేను వెళ్తున్న విషయం అయితే నాకు తెలియదు. డైరెక్ట్ నేను కార్ పార్క్ లోపలికి వెళ్ళి రష్ చేసుకుని జస్ట్ ఆమె ఫోన్ తీసుకున్నా. ఆ ఉమేష్ అనే పర్సన్కి 2 మెసేజ్లు పెట్టి డిలీట్ చేసినాయి మా సైడ్ నుంచి. వాడు పెట్టిన 2 మెసేజ్లు ఉన్నాయి. ఏంది వీడికి కదా మెసేజ్ పెట్టినావంటే ఇప్పుడు ఈ ఉమేష్ అన్న వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఫస్ట్ లవర్ బిఫోర్. ఆవిడ యాక్సెప్ట్ చేసే లవర్ ఒకడు, ఆవిడ యాక్సెప్ట్ చేయని చుట్టం ఒకడు. ఆ లవ్వరు ఇట్లా ఏదో జస్ట్ వాళ్ళ రెస్టారెంట్కి పోతే కామెంట్ పెట్టినా అని చెప్పింది. సరే అని చెప్పేసి నాకు కొంచెం డౌట్ వచ్చి అదే చాటింగ్ నేను కంటిన్యూ చేసిన. ఏంది నువ్వు ఇన్ని రోజుల నుంచి ఫోన్లో మాట్లాడతలేవు, కాల్ చేస్తలేవు అంటే టైం ఉంటలేదు సంథింగ్. ఆమె స్టాల్లో నేను మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేసిన. మొత్తం మ్యాటర్ అంతా క్లియర్ అయిపోయింది. ఎక్కడ క్లియర్ అయింది? అసలు నువ్వే లవ్ చేసినట్టున్నావు ఇప్పుడు అబ్బాయిని. చెప్పి అడిగిన ఏమన్నా ఉందా బిఫోరే చెప్పు నాకంటే ఏం లేదు జస్ట్ రెస్టారెంట్కి పోయారు అని కొంచెం అక్కడతోటే పెట్టి వదిలేసి ఉండొచ్చు కదా, నువ్వెందుకు కంటిన్యూ చేసుకుంటూ డిలీట్ చేసింది మేడం. డిలీట్ చేసింది ఎందుకు? నువ్వు చూస్తే అనుమాన పడతావు, మళ్ళీ అదొక డౌట్. అడిగిన నేను అసలు ఎందుకు మరి చార్జ్ చేసిన అవసరం ఏముంది వీడితో అంటే జస్ట్ చాట్ చేస్తే నువ్వు 30 చాట్స్ చేసావు. ఆడ చేయడానికి రీజన్ ఏంటంటే టెన్షన్ పడింది మేడం. అప్పుడే చెమటలు పెద్ద సిఐడి ఆఫీసర్ కనిపెట్టేసి టెన్షన్ అంటే ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది. అంటే
వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో పర్సన్ శ్రీకాంత్ అని వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. సో ఆ శ్రీకాంత్ అనే పర్సన్ తోటి ఇది తెలియక ముందు ఒకసారి ఇట్లనే చాటింగ్స్ ఉంటే, కీప్యాడ్ ఫోన్ ఉన్నప్పుడు పెద్ద ఫోన్ లేదు ఆమె దగ్గర, కీప్యాడ్ ఫోన్లో చాటింగ్ చేస్తుంటే ఏమైంది, 2-3 మెసేజ్లు చూసిన. చెప్పు ఏం చేస్తున్నావు అంటే, వీడెవడు మెసేజ్లు పెట్టినా అని చేస్తే ఆ రోజు ఫోన్ లాక్కొని కొంచెం గొడవ అయింది మా ఇంట్లో. అదే విషయంలో ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్లో దొరికినప్పుడు ఏమైందంటే ఫోన్ లాక్కొనికే ట్రై చేసింది. అది ఆ రోజు టెన్షన్ పడుతుంటే ఏం చేసిన, ఈమె సరే నేను మెసేజ్ పెడితే అప్పుడు ఎందుకు కాల్ చేస్తావు, ఎందుకు మాట్లాడతావు, టైం ఉంటలేదని నేను పెట్టినా. అసలు ఏంది నీ ఉద్దేశం, మాట్లాడి ఉందా లేదా అంటే, అట్లేం లేదు ఉందని నేను పెట్టినా. అప్పుడు నువ్వే అనొచ్చుగా నాకు మాట్లాడేది లేదు మా ఆయన ఊరుకోడని. ఆయన డైరెక్ట్ రావాలి, ఇప్పుడు నేను అది పెట్టిన తర్వాత నెక్స్ట్ మెసేజ్ రావాలన్నా డైరెక్ట్ అని పెట్టిండు రూమ్ కి. కాదు నాన్న మేడం, అలా అంటే చెంప పగిలిపోద్దురా, నేను కేసు ఫైల్ చేస్తాను, ఇంకోసారి మా ఆయనకి చెప్పానంటే నీకు కాళ్ళు ఎరక్కొడతాడని గౌరవంగా పెట్టేసి ఉంటే వాడు భయపడి కట్ అయిపోయేవాడేమో. లేదు మేడం, కరెక్ట్. ఆ రోజు నువ్వు ఎంకరేజ్ చేసి 3:30 వాళ్ళు రావాలని ప్లాన్ కూడా చేసుకున్నారు నైట్ రూమ్ కి. వాడు ఆ చార్ట్ మీకు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి చూపిస్తాను. అది చేయడం వల్ల నాకు మేబీ అది నేను అట్లా చేయకపోవడం వల్ల అది ఇంకెన్ని రోజులు కంటిన్యూ అవుతుండో నాకైతే తెలియదు. బట్ అది ఆ రోజు అట్లా నేను చార్ట్ చేయడం వల్ల. అది ఎప్పుడు తెలిసింది మీకు? 2018 19 రీసెంట్ గా మేడం, ఫిబ్రవరి 23లో. ఈ 23లో తెలిసింది. 1 year కి మీరు సెపరేట్ ఫ్యామిలీ వెళ్ళిపోయారు. ఉన్నంతలో అప్పటి నుంచి మొత్తం లొకేషన్ చేంజ్ అవుతూ వేరే జాబ్ పర్పస్ లా వికారాబాద్ టు పరిగి టు సంగారెడ్డి అని లొకేషన్ చేంజ్ చేస్తూ బయటనే ఉంటున్నాం. ఇంట్లో పని అంతా చేస్తుందా అమ్మాయి? ఇంట్లో వర్క్ విషయంలో అయితే పర్ఫెక్ట్. మా మమ్మీ మధ్య ఫిజికల్ రిలేషన్ బాగానే ఉంటుంది? అది బాగానే ఉంటుంది, అందులో అయితే ఏం డౌట్ లేదు. ఎంతమంది పిల్లలు మీకు ఇప్పుడు? ప్రజెంట్ 2 మేడం. ఇంకొకళ్ళు ఎప్పుడు పుట్టారు? 21లో బాబు. 21 వరకు నీకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నా కానీ భార్య భర్త ఏదో చిన్న గొడవలతో తప్ప కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్ ఈ పర్సన్ తోటే 2-3 times అయ్యింది. అయితే కూడా ఏమైందంటే నేను లైట్ తీసుకున్నా. సరే ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇద్దరు నీ పిల్లలే అని నీకు నమ్మకం? నాకు 100% షూర్ కాన్ఫిడెన్స్. నేను 21 వరకు ఓకే కవర్ అయిపోయింది ఉన్నాను. 22, 23 ఏమైంది? 24 లో ఈ 2-3 సంవత్సరాల సంగతి చెప్పండి. 22, 23 బాగానే ఉన్నారు. 23 వరకు అసలు వేరే గొడవలు ఏం లేదు. ఈ చిన్న చిన్న ఫ్యామిలీ గొడవలు అంటే కామన్. సో వాడిని ఎప్పుడు ఇష్యూ చేయలేదు. ఈ సంగారెడ్డిలో మేము ఒక 3-4 months నేను లాట్ మెంబర్స్లో మేనేజర్గా చేస్తుంటే, సో అక్కడ ఏమైందంటే సేల్ అవ్వడం వల్ల ఆడిట్ షాట్లు అని చెప్పేసి నాకు అది ఏంటంటే ప్రెజర్ అనిపించి ఆడొకటి మొబైల్ మిస్ అయ్యి అట్లా అమౌంట్ మీద పడడం వల్ల ఏంటంటే ఈ అమౌంట్ కట్టుకునే జాబ్ ఎందుకు వదిలేదని చెప్పేసి జాబ్ మానేసాను. నేను జాబ్ మానేసినాక సిటీకి వచ్చి ఏదైనా చేసుకుందాం అనుకొని ఇట్లా సిటీ ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు తన ఇంటికి పంపించేసిన. ఆమె అప్పుడు మా ఇంటికి పోకుండా వాళ్ళ అక్క దగ్గరికి పోయి ఉన్నది. సరే ఉండను ఒక 10-15 days అని నేను. మరిదికి పెళ్ళి అయిపోయిందా? అక్క వాళ్ళ వాడికి అవ్వలేదు మేడం, అవ్వలేదు. వీళ్ళు ఎవరికి పెళ్ళి అయిపోయిందా? వీడి కూడా అవ్వలేదు. సరే. సో అప్పుడు పంపించేసిన తర్వాత నేను సిటీకి వచ్చి ప్రజెంట్ వీళ్ళ అన్న దగ్గర ఒక 15 days 20 days ఉన్నా. నాకు ఒక రూమ్ లేదని చెప్పేసి ఉండి నేను డ్రైవింగ్ అది చేసుకున్నాక ఒక రూమ్ చూసిన తర్వాత ఫ్యామిలీని తీసుకొచ్చిన. ఆ రూమ్లో తీసుకొచ్చినప్పుడు అప్పటికి వీళ్ళతో కాల్స్ మాట్లాడుతూనే ఉంది. ఆ కాల్స్ తీపిస్తే అలా ఎప్పటి నుంచి మాట్లాడడం మొత్తం క్లియర్గా వచ్చింది. సో వదిలేసి ఆ రూమ్ నచ్చలేదు, చిన్న ఉంది అది అంటే ఆడికెళ్ళి మళ్ళీ వేరే రూమ్ చేంజ్ చేసినాం. జస్ట్ ఒక 1 month గ్యాప్లోనే. అమీన్పూర్ దగ్గర పటేల్గూడ అని ఉంటుంది. ఆడ మంచి ఒక రూమ్ తీసుకొని ఆడ సెట్ అయిపోయినాం. ఇక నేను డ్యూటీకి పోవడం, వీళ్ళు కాల్ స్టార్ట్ చేసుకోవడం, నైట్లో ఇంటికి రావడం. వాడు కాల్ రికార్డ్స్ గానీ అవన్నీ ఉన్నాయా మీ దగ్గర? రికార్డ్స్ కొన్ని ఉన్నాయి మేడం, తప్పకున్నట్టు రికార్డ్ ఉంది, కాల్ రికార్డింగ్. ఏది ఇతనితో నాకు రిలేషన్ ఉంది? రిలేషన్ ఉందని ఎట్లా అంటే ఇప్పుడు ఆ రోజు 23 రోజు నాకు లవరు జస్ట్ మాట్లాడతానంటుందా? ఫిజికల్ రిలేషన్? ఫిజికల్ రిలేషన్ చేసినామని తనే ఒప్పుకుంది నాతో ఆ రోజు నైట్. ఎట్లా అంటే అది కూడా నేను చెప్తాను. చాట్ అయింది ఆడ, నాకు కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళిద్దరు మీట్ అవుతారు కలుస్తారు అని చెప్పేసి. ఆ స్నాప్ చాట్స్ మీకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఆడ కన్ఫర్మ్ అయింది. ఏంటి ఏమైనా కేసులు నడుస్తున్నాయా? ఇంకా కేసులు ఏం లేవు, వాళ్ళు ఇంకా కేసులు పెట్టి నేను కాంప్రమైజ్ అయ్యాను. ఇది ఓన్లీ కాల్ లిస్ట్ మేడం, 8 months 9 months కాల్ లిస్ట్ ఉంటుంది. ఇది నువ్వు పెట్టినప్పుడు మెసేజ్లు టైం ఉండట్లేదు ఇవి. బట్ అందులోనే నాకు మ్యాటర్ అర్థమైంది వీళ్ళు కలుస్తున్నారని. ఇంకా అది రావాలని డైరెక్ట్ మెసేజ్ పెట్టిండు ఇంకా ఆయన. అది నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది వీళ్ళు కలుస్తున్నారని నాకు అర్థమైపోయింది. తను సీరియస్ అయితే తను కూడా ఒప్పుకుంది. ఫిజికల్గా మీట్ అయినాం, ఏ డేట్ రోజు మీట్ అయ్యారు, వాడు ఏ టైంకి వచ్చినావన్నీ ఒప్పుకుంటాను. మళ్ళీ వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ రోజు. అందులో అది కూడా ఉంది, అందులో స్క్రీన్ షాట్లో ఉంటుంది. నువ్వేనా కాదా, మళ్ళీ రాజేమన్నా చార్జ్ చేసిన ఏమైనా డౌట్ వచ్చి కాల్ చేస్తున్నాను, వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసి నేను అమ్మాయి ముఖం చూపించి కట్ చేసిన నేను ఆ రోజు. అది కూడా ఉంది అందులో కన్వర్సేషన్, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. సరే రావాలన్నా, నేను ఇప్పుడు 3:30కి స్టార్ట్ అవుతా ఇట్లా. ఆల్రెడీ వచ్చిన పర్సనే కదా మేడం రావాలని మెసేజ్ చేస్తాడు. కొత్త పర్సన్ అయితే రావాలని అడగడు డైరెక్ట్. ఆ రోజు వచ్చేవాడే మేడం. బట్ సరే ఏమైందంటే ఈ చాట్ ఎండ్ అయ్యే టైంలో లాస్ట్ మళ్ళీ ఇంకో వీడియో కాల్ చేసింది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఆ టైంలో ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం ఫోన్ మూవ్ చేయడానికి ట్రై చేసింది. వాడికి నేను కనిపించినట్టున్నా. ఇంకా ఫోన్ ఆఫ్ ఇంకా వాడిది ఆ రోజు నైట్ నుంచి. సరే మార్నింగ్ నేను అడిగిన, ఇక కూర్చొని నాకు అర్లీగా నిద్రపోలేదు. అసలు అడిగితే మొత్తం టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అసలు మీరు ఎప్పటి నుంచి కలుస్తారు ఏంటి అంటే వాళ్ళిద్దరు లవర్స్ అన్న విషయం ఆ రోజు తెలిసింది నాకు యాక్చువల్గా.
రీసెంట్ గా 2 అదే months అది చాట్ రోజే తెలిసింది. ఓకే. అప్పటి వరకు క్లాస్మేట్. అప్పుడు అంతకుముందు వాడు ఒకసారి మా రూమ్ కూడా వచ్చిపోయింది. ఎందుకంటే ఆ శ్రీకాంత్ అనే పర్సన్ తోటి ఇట్లా చాటింగ్ మీద గొడవ అయిందని చెప్పిన కదా, ఆ గొడవ కోసం వాడు మాట్లాడడానికి వస్తే వానితో పాటు వీడు కూడా వచ్చిండు. బట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ ఆమె లవరు. వీడు నాకు ముందర నుంచే పరిచయం. వాడు కాంటాక్ట్ నెంబర్ నా ఫోన్లో ఉంటుంది. వికారాబాద్లో శైలజ థియేటర్లో టికెట్లు అమ్ముతున్న పర్సన్ వాడు. సో అప్పటి నుంచి అదంతా పాత నాకు అవసరం. ఆ రోజు వీడు రూమ్ చూసిపోయిండు. అంతకు ముందే వీడు రూమ్కి వచ్చిండు, బట్ ఆ రోజు చూసిపోయిండు. నాకు అది తెలియదు. కాకపోతే ఆ రోజు గొడవ అయిన రోజు ఈయన కూడా వచ్చిండు. అంటే నేను ఈ పర్సన్ మీద డౌట్ పడితే ఆ పర్సన్ కన్ఫర్మ్ అయింది. అట్లా ఆ రోజు అట్లా అయిపోయింది. సో ఆమెను అడిగితే చెప్పింది ఇదంతా. ఇట్లా 10th క్లాస్ వరకు లవ్ చేసుకున్నాం, మరి బ్రేకప్ ఎందుకైందని అడుగుడే నేను. వీళ్ళ అక్కది ఏదో లవ్ మ్యాటర్ ఈమెకు తెలిసి ఈమె వాడికి చెప్పినందుకు ఇది ఇద్దరు గొడవ బ్రేకప్ అయిపోయిందంట. ఆ బ్రేకప్ అయిన 1 month గ్యాప్లోని మా నాయనకల పడింది. అది కూడా ఒప్పేసుకుంది. తర్వాత మరి నా వెనకాల పడినప్పుడు అడుపు నిద్ర రాలేదని అడిగితే చెప్పింది. మీ ఆవిడ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయింది? అదే వెళ్ళిపోయిందా నువ్వే నేను పంపించేసిన. ఆ రోజు నైట్ కొట్టినా. తను నిజాలను నొప్పేసినాక నేను కంట్రోల్ చేసుకోలేను. ఇంకా పెయిన్ అంతా కొట్టిన. చెవుకు దెబ్బ తాకింది, కొంచెం చెవు పెయిన్ అయింది. ఇంటికి పోయినాం. నెక్స్ట్ డే ఇంటికి పోయినాం మా పేరెంట్స్కి చెప్దామని. ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఆడ కూడా కొంచెం ఏం చేసిందంటే, అవును నేను తప్పు చేసిన, తప్పు ఒప్పుకుంటున్నా కదా, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటివి చేస్తే మీ లైఫ్లోకి వెళ్ళిపోతాను. ఇట్లా దృష్టిలో తప్పు ఏంటంటే ఫోన్ మాట్లాడడం, మీ దృష్టిలో తప్పు ఏంటంటే ఫిజికల్ రిలేషన్. సో అది కూడా ఏంటంటే మేడం, అమ్మాయి ఎందుకంటే నేను 6 years రిలేషన్ ఉన్నాను కాబట్టి తను ఏది నిజం చెప్తాను ఏ పదం చెప్తాను నాకు తెలుసు అది. సో తను ఒప్పుకునే విధానంలో ఒప్పుకుంది. ఆ రోజు ఉన్న ఏ కలర్ శారీలో ఉందో ఆ శారీ ఎక్కడ దాచిపెట్టిందో నాకు ఓపెన్గా చెప్పేసింది. సో అట్లా అని చెప్పేసి నేను పర్టికులర్గా నేను తప్పు చేసిన తప్పు చేశాను క్షమించండి ఇంకోసారి చెయ్యను అని బతిమలాడింది కదా. చెయ్యననే మాట అనలేదు. తప్పు చేసినా తప్పేసుకుంది. సరే ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? అవును చేసినావు, నువ్వు కరెక్ట్ చూసుకోలే, నేను చేసినట్టు ఏం చూసుకోలే అంటే నువ్వు ఒక చీరలు దావు బట్టలు దావు అంటే ఇంకా డైలీ తెస్తారా మేడం? సరే ఆయన ఏమైనా కొనిచ్చాడంట? అది కూడా అడిగిన నేను. నువ్వు ఇట్లా తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నువ్వు నాకంటే ఇప్పుడు కొన్ని లాట్లు అని చెప్పి చార్జెస్ అట్లా అని పట్టేసి కొన్ని ఫైనాన్షియల్గా నాకు లోన్స్ బండి ఏమైనా ఉండడం వల్ల నేనేంది కొంచెం వీళ్ళకి టైం ఇవ్వలేకపోతుంటే వర్క్ అని చెప్పేసి ఉన్న అప్పులు క్లియర్ చేసుకొని కొంచెం సెటిల్ అయిదామా. నేను ఆ థాట్లో వర్క్ మీద ఎక్కువ పెడుతుంటే, నువ్వు నేను ఏమన్నా అడిగితే బయట తీసుకోకపోతుంటివి, సినిమాకి తీసుకోకపోతుంటివి, అట్లా నువ్వు నాకు టైం ఇస్తలే, నేను వాడికి దగ్గర అయినంటే మరి వాడేమన్నా ఇక్కడ లేచిన అంటే చేయలేదు. మరి ఇట్లా ఫిజికల్గా ఎందుకు కలిసినావు అంటే ఏదో అట్లా అనుకోకుండా తప్పు జరిగిపోయింది. ఏదైందంటే September 17th డేట్. ఆ రోజు నేను కాకినాడలో ఉన్నాను. నేను ఒక ట్రిప్లో కాకినాడ పోయినా. ఆ రోజు పోయిన రోజు నైట్ కొడితే అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? అదే రోజు నెక్స్ట్ డే 24th రోజు మేము ఇంటికి వెళ్ళాం. మాకు చెప్పండి మళ్ళీ. ఫిబ్రవరి నుంచి. అంటే అంతకుముందు ఆమె నా దగ్గర లేదు మేడం. ఆమె యాక్చువల్గా నవంబర్ నుంచి నా దగ్గర లేదు. ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకంటే నవంబర్లో వాళ్ళక్క డిసెంబర్లో వాళ్ళక్క డెలివరీ ఉండే. డెలివరీకి 20 days బిఫోర్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. నీ దగ్గర నుంచి వెళ్ళడం కాదు, డెలివరీ కోసం. సరే ఓకే, నేను యాక్సెప్ట్ చేసిన దాన్ని కూడా. ఎందుకంటే తను మా పాపకు చేసింది, మనం కూడా చేయలేదు, రెస్పాన్సిబిలిటీ నేను కూడా ఏం అనలేదు. వెళ్ళిపోయింది అనకూడదు. వాళ్ళ అక్క అదే డెలివరీకి 20 days బిఫోర్ పోయింది. సరే నేను యాక్సెప్ట్ చేసుకున్నా, ఇదే రూమ్లోనే యాక్సెప్ట్ చేసుకున్నా. ఇక అప్పుడప్పుడు నా దగ్గరికి 1 day 2 days ఇట్లా వచ్చి ఆ క్లాస్ వాషింగ్ చేసేసి ఆ ఇల్లు నీట్గా సెట్ చేసి పోతుండే, దగ్గరికి వచ్చి పోతుండే. ఆల్మోస్ట్ అయితే నా దగ్గర నవంబర్ నుంచి లేదు. అంటే పంపించాను నేను డెలివరీ పర్పస్లో. ఈ డిసెంబర్లో డెలివరీ అయింది ఆమె. డెలివరీ అయినాక కొంచెం 3 months బ్యాక్ ఈ విషయం తెలిసింది. ఆమె ఆమె కొంచెం నార్మల్ అయ్యి ఫ్రీగా అయ్యే టైంలో ఇక నా దగ్గరికి ఎక్కువ 2 days 3 days రావడం ఉండడం పోవడం చేస్తుండే. జనవరిలో వచ్చిపోతుండే. జనవరిలో మా వాడు బర్త్డే మా ఊళ్ళో సెలబ్రేట్ చేసినాక మళ్ళీ ఆమె అట్టుపోయింది. మీ దగ్గరే ఉండేవాళ్ళ? పిల్లలు కూడా ఆమె దగ్గరనే ఉంటుండే. ఎందుకంటే నేను ఒక్కడినే ఉంటుండే, చిన్న పిల్లడు కదా ఉండలేడు అని చెప్పేసి ఆమె దగ్గరనే ఉంచేస్తుండే. ఆ ఫిబ్రవరిలో కూడా ఎందుకంటే ఏదో పర్పస్ మీద సిటీకి వచ్చింది మేడం. ఇక్కడికి వచ్చి మేము కొత్త వెహికల్ తీసుకున్నాం, 2-wheeler. దాని రిజిస్ట్రేషన్ పర్పస్ మీద వచ్చింది, ఆమె పేరు మీద ఉంది కాబట్టి. వచ్చి ఆ రోజు నైట్ ఉంది. అదే రోజు వెహికల్కి నంబర్ ప్లేట్ వేయించుకొని పోయినాం. నేను డ్యూటీకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళినా. రిటర్న్ డ్యూటీ లేదా నేను రిటర్న్ వస్తున్న విషయం ఈ అమ్మాయికి తెలియదు. ఆ రోజు ఇదంతా జరిగింది. దీనివల్ల ఇక వాళ్ళ ఎఫ్ఐఆర్ నాతో బయటపడింది. చెప్పింది ఇట్లా 4 years నుంచి మెయింటైన్ చేస్తున్నావు, కాల్స్ మాట్లాడుతున్నా. అప్పుడు పక్క రూమ్ ఆమె కూడా తెలుసు అంటే ఈమె గురించి. ఆమె ముందు కూర్చొని ఈమె కాల్స్ మాట్లాడేదంట. అసలు ఇంకా హైలైట్ ఏంటంటే నేను ఇచ్చే ఫోన్ కాకుండా ఇంకొక సీక్రెట్ ఫోన్ మెయింటైన్ చేసిందంట, అసలు ఎవరికి తెలియకుండా. ఆ పక్క రూమ్ ఆమె ముందు కూర్చొని ఈ ఫోన్లో నేను లైన్లో ఉంటే ఆ ఫోన్లో వాళ్ళ లైన్లో ఉండాలి. ఇప్పుడు అదే మాట నేను అక్కకు ఫోన్ చేసినా కానీ అదే చెప్తుంది. ఇప్పుడు ఆమె కొట్టి పంపించేసావు, అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు దాకా ఏమి పంచాయతీ? ఇప్పటి వరకు పంచాయతీ అంటే కంప్లైంట్స్ అయినాయి. దేని పరంగా ఏంటంటే ఇట్లా తప్పు ఒప్పుకున్నాక ఫిజికల్గా కలిసినాం, ఒకసారి కలిసినాం అని అడిగితే సరే నాకు కోపం వచ్చేసి అట్లా కలిసేది నువ్వు అంతలా ఉన్నప్పుడు వాడినే పెళ్లి చేసుకోవాల్సి. మరి నా లైఫ్లోకి వచ్చి నన్ను ఎందుకు నాశనం చేసినావు, నా పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి అంటే ఇక అప్పటి నుంచి నాతో ఇక దూరంగా ఉండడం స్టార్ట్ చేసింది. అడిగింది ఆ మధ్యలో నేను ఫిజికల్గా నేను అవాయిడ్ చేసిన అంటే నువ్వు అవాయిడ్ చేసి నాకేం తెలుసు, నేను ఇట్లా వాడితో కలిసినందుకే నేను అవాయిడ్ చేసిన
అని చెప్పింది. సరే నువ్వు కలిసినవి అయిపోయింది, ఇంకా నాకెందుకు చెప్తున్నావు, మీకు అంత ఇష్టం ఉన్నప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సింది. మరి నా దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు నా ఫ్యామిలీకి నేను దూరంగా ఉండి. ఎక్కడ జరిగింది పంచాయతీ? ఇది అంటే పెద్ద మనుషులు మీరు కూర్చొని పెద్ద మనుషులు అంటే వాళ్ళ సైడ్ నుంచి అయితే ఇప్పుడు కూడా ఎవరు రారు వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడడానికి. ఎవరు రారా? ఓన్లీ వాళ్ళ మమ్మీ వస్తుంది, వాళ్ళ అక్క వస్తుంది, అంతే. ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇప్పటి వరకు మేడం ఈ ఇష్యూ అయ్యి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. వాళ్ళ చిన్న అన్నయ్య అసలు ఏంది ఇష్యూ ఏందని ఇప్పుడు ఒక కాల్ కూడా చేయలేదు. మీ మామగారి పరిస్థితి ఏంటి? మా ఆయన చనిపోయింది ఎప్పుడు, ఈమె చిన్నప్పుడే సో చనిపోయింది. మగ పిల్లలు పట్టించుకోరు, లేరు. అక్క అమ్మ వచ్చి పోట్లాడి వెళ్తున్నారు. పోట్లాడి వెళ్తారు. సరే ఆవిడ అడగలేదు ఫైనల్ గా ఇంకెప్పుడు ఇలా చేయనండి, కలుసుందాం పిల్లల కోసం అని? అది ఎప్పుడు అడిగింది అంటే మేడం, ఇప్పుడు ఫిబ్రవరిలో ఈడ నేను కొట్టి మా ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడి వాళ్ళ ఇంటికి పంపించేసినాక ఆ రోజు కూడా ఏమైందంటే వాళ్ళ పెద్దన్నయ్య మాట్లాడి ఒక 4-5 days 1 week టైం ఇవ్వాలి నాకు, ఇట్లా పిల్లకి చెవి పెయిన్ ఉంది కదా చూపించి పంపిస్తా అంటే ఓకే అనుకున్నాం. పంపించినాక ఒక March 1st 2nd వాళ్ళ ఇంటికి పోయినాం, చేవెళ్ళ దగ్గరికి, వాళ్ళ అక్క దగ్గర ఉంటుంది. ఆడికి పోతే ఏమైంది, ఆ రోజు ఇంకా మా బావ వాళ్ళను, మా మమ్మీ, నేను, మా అన్నయ్య అందరం కలిసి ఒక 9 members వరకు వెళ్ళినాం. మేము జస్ట్ మాట్లాడి ఇప్పుడు ఇట్లా వేసింది కదా మళ్ళీ చేయకుండా ఒకసారి మేము ముందు చెప్పి తీసుకెళ్ళని మాట్లాడడానికి పోతే ఆడ మొత్తం సీన్ రివర్స్. మిమ్మల్ని కొట్టారా? ఆల్రెడీ కొట్టిరు, నా షర్ట్ చింపేసింది, కాలర్ పట్టుకొని. ఫస్ట్ మంచిగానే అడిగినాం, ఏంది రా వస్తావా రావని మా బావాళ్ళు అడిగారు. లేదన్నా ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అంటే, నువ్వు చేసిన దానికి కదా వాడు చేసిన అంటే, నేను చేసినట్టు ఏదైనా ప్రూఫ్ ఉందని ఇట్లా రివర్స్. మా ఇంట్లోనేమో తప్పు చేసినా మా పేరెంట్స్ మంగళ ఒప్పుకొని ఆడిపోయినాక ప్లేట్ తిప్పేసింది ఇంక ఇట్లా. సరే అమ్మాయి తప్పు చేశారు అన్నాక మళ్ళీ మీరు అమ్మాయిని తెచ్చుకుందామని ఎందుకు అనుకున్నారు? పిల్లలు మేడం, ఎందుకంటే ఇప్పుడు అంటే మీ ఆవిడ తప్పు చేసిన పర్ల పిల్లల కోసం సర్దుకునే ఇప్పుడు మంచితనం మీకు ఉంది. చాలా మంది ఇప్పుడు ఇలాంటి నేను బయట చూసినా కాబట్టి మా మమ్మీ కూడా అన్నది, ప్రపంచంలో తప్పు చేయని వారు ఎవరు ఉండరు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు పిల్లలు లేకపోతే నేను అనకపోయేది. ఇప్పుడు ఏదో మీ ఇద్దరు హ్యాపీనెస్ కోసం మీరు సపరేట్ అయ్యి నువ్వు బాగానే ఉంటే ఆమె బాగానే ఉంటాయి, ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆమె అయిపోతా అంటే నేను కూడా అంత సర్దుకుపోయే మంచితనం అంటే కనిపెట్టడం ఎందుకు, ఎదురు మెసేజ్లు పెట్టడం ఎందుకు మేడం? అదే లేదు, ఎందుకు ఇప్పుడు కనిపెట్టకపోతే అది ఇంకా కంటిన్యూ అయ్యేది మేడం. ఇప్పుడు ఆగిపోయింది అంటారా? ఇప్పుడు అయితే టచ్ లో అయితే లేరు, 100% లేరు. మీరు నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నా, కాకపోతే మళ్ళీ మీ వైఫ్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు? నేను యాక్సెప్ట్ చేయడానికే ఉన్నా. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఆమె రావట్లేదు, నేను ఇట్లా సింగిల్ ఇంకెన్ని రోజులు ఉంటా ఒక్కరిని పిల్లలు లేకుండా మిస్సెస్ లేకుండా అని చెప్పేసి నేను ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ జాబ్ చేసుకుంటున్నా. అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ రోజు పోయినప్పుడు మార్చిలో మేము మాట్లాడడానికి పోయినప్పుడు అన్ని ధరివేసింది నువ్వే, ఇప్పుడు మీ ఆవిడ లేకుండా ఉండలేకపోతున్నావు. నేను రమ్మని చెప్తున్నా మేడం, నేను విడిపోవాలనుకుంటే నేను కోర్టులు నోటీసులు అవన్నీ పెట్టేది. నేనేందంటే సరే పోయి నువ్వు అయిపోయింది, పోయి కూడా ఆల్మోస్ట్ 5-6 months అవుతుంది, ఇంకెన్ని రోజులు ఉండవు మరి అని చెప్పేసి తను అడిగిన టైం కూడా ఇచ్చినాం మేము అదే పిఎస్లో. సరే వచ్చిన తర్వాత అమ్మాయి మళ్ళీ అతనితో ఫోన్ మాట్లాడినా మీకు ఓకేనా? అట్లా చేయనని చెప్పేసింది ఆమె కూడా. నమ్ముతున్నావు నువ్వు, ఓకే. నీకు మళ్ళీ ఇక్కడ డౌట్ ఉంటది కదా, ఆవిడ ఫోన్లు మాట్లాడుతుంది అనుకో, మళ్ళీ తన్ని తరిమేస్తావా? అట్లా చేస్తే దానికైతే రియాక్షన్ ఉంటుంది కదా మేడం, చేయకుండా ఉంటే పర్లేదు ఓకే. అది అక్కడ చేయడానికి రెడీ అయ్యింది కాబట్టి నీ దగ్గరికి రావట్లే, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? అట్లా రావట్లేదు అన్నప్పుడు మరి ఇప్పుడు సరే ఓకే రావట్లేదని ఆమె అనుకుంటుంది, మరి ఇప్పుడు నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి, మరి ఆమె పిల్లల్ని ఆవిడ చూసుకుంటుంది, నీ మీద ఏ కేసులు వేయలే? కేసులు అయితే పెట్టింది, కొట్టినామని కంప్లైంట్ పెట్టి. ఆ రోజు ఏంటంటే మేము తీసుకురావడానికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే పెట్టింది. దేని పరంగా పెట్టింది అంటే, ఆ రోజు మేము మాట్లాడి తోలుకోవడానికి పోతే ఇట్లా మాట వేరే గొడవలు అయ్యి నేను కొంచెం గలీజ్గా తిట్టేసరికి, చేసిన విషయం తిట్టేసరికి ఆమె నా వెనకాల వచ్చి నన్ను కొట్టి నా చెట్టు చింపేసి కాలర్ చింపేసింది. వాళ్ళందరూ చూసిర్రు. అట్లా 10 మందిని నువ్వు మొగడ మీద చేస్తావు, నేను తన్ని నా అమ్మాయిని. సో దానివల్ల ఇట్లా నన్ను వచ్చి కొట్టిందని కేసు పెట్టింది. నేను కూడా ఎస్ఐకి చెప్పేసిన, అవును సార్ ఫస్ట్ తను కొట్టింది, అక్కడ అందరూ చూసిరు, మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి. సో ఇద్దరం కొట్టుకున్నాం, ఆమె కొట్టుకుని నేను కొట్టుకుని, అంతకుమించి ఇంకా ఏం కాలేదంటే ఇద్దరు కొట్టుకుని పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్, ఆమె కంప్లైంట్ రేజ్ అయింది, పిలిచిర్రు, నేను వెళ్ళి మాట్లాడినా, వాళ్ళు అది క్లియర్ చేసేసారు. ఆడికి ఇంత అనుమానం ఉంది, ఇంత ఎవిడెన్స్ ఉంది, నెక్స్ట్ ఇంత కొట్టుకున్నారు, అయినా అమ్మాయి వస్తుందని ఎలా అనుకుంటున్నారు మీరు? మేడం వస్తుంది అంటే వస్తా అన్నది, కాకపోతే ఏమైందంటే ఆ ఇష్యూ అయినాక ఎస్ఐ సార్ ఏమన్నారు, ఒక 1 month అయితే ఇక్కడ ఉండని, 1-2 months ఉండని అంటే నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. సరే అయింది అయిపోయింది కదా, కొంచెం రిలాక్స్ అయితే సెట్ అయితే నేను కూడా అనుకొని నేను ఇక్కడ సిటీ వచ్చి నా జాబ్ నేను చేసుకున్నా. ప్రజెంట్ ఉన్న రూమ్ అయితే వెకేట్ చేసేసి ఫ్రెష్ దగ్గర ఉంటాను నేను. సో ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు నేను అమ్మాయి కూడా ఫోన్ చేయలేదు అప్పుడు అన్ని రోజులు నేను, ఎందుకంటే ఆమె ఫోన్ నేను తీసేసుకున్నా, ఆమె దగ్గర ఏ నెంబర్ ఉందో నాకు తెలియదు, టచ్లో కూడా లేము. నేను వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తుంటే కాల్ చేసి ఈరా మాట్లాడరా ఒకసారి పిల్లలకన్నా ఫోన్ అంటే వాడు కూడా ఇవ్వలేదు. సో ఏమైందంటే April 17th రోజు ఈమె నాకు రిటర్న్ కాల్ చేయడం స్టార్ట్ చేసింది. కాల్ ఏం చేయలేదు, ఆమె నెంబర్ అప్పుడు నా దగ్గర లేదు. April 17th రోజు ఒక స్నాప్చాట్లో ఒక వీడియో పెట్టింది ఎమోషనల్గా, పెడితే నేను అన్న వీడియోలు పెట్టడం మెసేజ్ పెట్టడం ఏంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు కదా, నేనేమైతే నీ ఫ్రెండ్నో పరాయనో పక్కింటోను కాదు కదా, డైరెక్ట్ కాల్ చేయొచ్చు అంటే చేయలేదు. మళ్ళీ మెసేజ్ పెట్టి డిలీట్ చేసేసింది. సరే ఎందుకంటే డిలీట్ చేస్తాం, మాట్లాడే ఉద్దేశం ఉంటే మాట్లాడలే అంటే సైలెంట్గా ఉన్న రోజులు అలాగే ఉండ నేను అన్న. తర్వాత అదే స్నాప్లో ఆడియో కాల్ చేసి ఏదో నీ గొంతు వినాలనిపించి ఫోన్ చేసినా ఏడిసింది. అంటే నేను కొంచెం నాకు కూడా
ఏడిస్తే ఇప్పుడు మన పాతను ఏడిస్తే మనకు కూడా కొంచెం ఏదో గిల్టీ ఫీలింగ్ ఉండి బాధ అనిపిస్తుంది. అప్పుడు నువ్వు గబగబా బైక్ వేసుకుని వెళ్ళిపోవాలి. ఆల్రెడీ పోయినా మేడం మళ్ళీ కొట్టారా? కొట్టలేదు. అప్పుడు ఏంటంటే పర్సనల్గా వెళ్దామని ఏడిసింది. అసలు ఏంది ప్రాబ్లం అంటే ఏడిసిందని చెప్పేసి నేను 1 అవర్లో అటు వెళ్ళిపోయినా. జస్ట్ పటాన్ చెట్టు శంకర్పల్లి దగ్గర అని చెప్పేసి నేను 2 వీలర్ మీద వెళ్ళిపోయినా 10 o'clock అట్లా. ఆడికి పోతే ఇక నేను ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితిలో నాకు అనిపించింది ఆమె ఏదో ఒక హోటల్లో టేబుల్స్ చూడడం, ప్లేట్లు కడగడం ఇలాంటి పొజిషన్లో నాకు అనిపించింది ఆమె. నేను అనుకున్నా అసలు ఎట్లుండేదాన్ని ఎట్లా అయిపోయినామో నేను అని మాట్లాడలేదు. అంటే వెనకాల వాళ్ళ అమ్ముంటే అమ్మాయి ఏం చదువుకుంది? అవి పారామెడికల్ చేసింది మేడం కదా. అంతే. ఏ మెడికల్ షాపుల దగ్గర కూర్చున్నా అది కూడా చేస్తుంది. అది కూడా చేస్తుంది. ఆమె ఏంటంటే టేబుల్ తొడవలసిన అవసరం లేలే. ఆమె చేసేది ఏంటంటే మేడం ఒక 1 dayలో 3-4 వర్క్స్ చేస్తుంది ఆమె. అబ్బా మల్టీ టాలెంట్. అదే జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు మనం 7 o'clock ఒక ఇంటికి వెళ్ళి క్లీన్ చేసి వస్తుంది. 8 o'clock ఈ హోటల్కి వస్తుంది. ఆడొక 3 hours చేస్తుంది. తర్వాత రెస్ట్. మళ్ళీ ఒక మధ్యలో ఒక ఇంటికి వెళ్ళేసి వచ్చి ఆడ క్లీన్ చేసి వస్తుంది. ఈవినింగ్ 5 o'clock హాస్పిటల్కి వెళ్తుంది. అంటే 4 వర్కులు చేస్తుంది. సరే నువ్వు చేయడం బాగానే ఉంది. నేను అన్న ఆ లొకేషన్ కరెక్ట్ కాదు. ఆడ కూడా ఉండి ఏమైందంటే మేడం ఇప్పుడు ఈమె కాల్ స్టార్ట్ చేసింది. నేను కూడా ఇప్పుడు ఎలాగో మిస్సెసే కదా, సరే చేంజ్ అయింది అనుకో నేను కూడా మాట్లాడడం స్టార్ట్ చేసినాక ఏమైంది, పోయినాం కలిసినాం. పర్సనల్గా కూడా ఒకసారి రూమ్కి రాదని అని చెప్తే నేను ఇంటికి పోయినా. ఇప్పుడు వేరే వాళ్ళు పిలిస్తే మనం భయపడతాం, మిస్సెసే కదా పిలిచిందని చెప్పి నేను ధైర్యంగా వెళ్ళిపోయినా. 2-3 days ఉన్నా బాగానే ఉన్నాం. మళ్ళీ గొడవ స్టార్ట్ అయిందంటే ఈ అమ్మాయి వస్తా అన్నది ఇంటికి. వస్తాన టైంలో ఏమైంది, మళ్ళీ ఇక్కడ పిఎస్ దాకా మళ్ళీ ఇష్యూ పోయింది. వస్తానని ఏంటంటే డిమాండ్ స్టార్ట్ చేసింది. అప్పుడు ఏంటి, నేను వస్తా కానీ నువ్వు నాకు మంత్లీ 10,000 ఇవ్వాలి, నేను ఫోన్ వాడతా. నేను కండిషన్లు పెట్టినా, నువ్వు ఆల్రెడీ తప్పు చేసినావు కదా, నేను ఫోన్ వాడను, నువ్వు ఇంట్లో ఉండి కలిపి పిల్లలను చూసుకో, నీదేమన్నా ఉంటే చూసుకుంటా, నీకు అసలు నేను పెట్టుకుంటా అంటే నాకు నెలకు 10,000 కావాలి. అట్లా ఇట్లా అడ్డం మాట్లాడంటే వీళ్ళ అమ్మ వాళ్ళ త్రూలా వీళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల ఏమిడా వీళ్ళ సపోర్ట్ చూసుకొని నాకు నెలకి ఇంత అమౌంట్ కావాలి అదని చెప్పి నేను అన్న నీకు అమౌంట్ కావాలా హస్బెండ్ కావాలని వాళ్ళు కూడా పిఎస్లా ఆ కానిస్టేబుల్ మేడమ్స్ నీకు అమౌంట్ కావాలా హస్బెండ్ కావాలా అంటే వాళ్ళు అన్నారు వాడు నీకు ఎంత ఇస్తే నీకెందుకు, నేను చూసుకోవడం ఇంపార్టెంట్, మా అంటే నీకు 2,000-3,000 ఖర్చు. ఇది ఎప్పుడు జరిగింది పోలీస్ స్టేషన్లో? ఈ ఏప్రిల్లోనే మేము కలిసినాక 20-22 అట్లా జరిగింది. 2-3 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటున్నావు కదా, రానిచ్చారా ఇంట్లోకి? మేము కలిసి సీక్రెట్గా వాళ్ళ మమ్మీకి తెలియకుండా. అది ఎక్కడ కలిసేవారు? అదే చేయలేదు ఆమె ప్రజెంట్ ఉన్న రూమ్లోనే. అంటే ఇప్పుడు ఇట్లా వీళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఉంది పోయి రిలేషన్ ఉందా? ఉంది. అప్పుడైతే అప్పుడు తెచ్చేసుకోవచ్చు కదా వైఫ్ ని. రావట్లేదు ఆమె, నేను వస్తా, నేను రాను, ఈ లొకేషన్ మాత్రం వదిలేను, నువ్వు వచ్చి ఇక్కడ ఉండంటది. నేను వెళ్ళి అక్కడ ఎట్లా ఉంటాను మేడం, ఆడ నుంచి నేను ఆఫీస్కి రావాలన్నా కానీ 55 kilometers నాకు డిస్టెన్స్ అవుతుంది. నేను సిటీలో ఉందామని ప్లాన్ చేసిన, కాకపోతే సరే మళ్ళీ సిటీకి వెళ్దామని ఆ సార్ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ రివర్స్ అయింది. లాస్ట్ గా మీరు ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు, ఏం జరిగింది? ఇప్పుడు కూడా స్టిల్ నిన్న అంటే నేను ఫోర్స్ గా కాల్ చేసి నేను మాట్లాడుతున్నాను. ప్రజెంట్ ఇప్పుడు కూడా నా నంబర్ ఫోన్ లో బ్లాకే ఉంటుంది. నేను 10 calls చేస్తే నేను 10 messages పెడితే ఒక మెసేజ్ రిప్లై వస్తుంది, ఒక కాల్ ఒక 2 minutes 3 minutes అంతే. ఇంకా స్టిల్ ఇప్పటికి నా నంబర్ ఫోన్ లో బ్లాకే ఉంటుంది. అట్లీస్ట్ నా కాంటాక్ట్ కూడా సేవ్ ఉండేది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు జస్ట్ పిలిపించి కాంప్రమైజ్ నా అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికి రెడీనే ఉన్నా. బట్ ఆమె ప్రాబ్లం ఏంది, వస్తుందా రాదా? ఒకవేళ రావద్దని ఆమె అనుకుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంది, మరి పిల్లల్ని ఏం చేస్తుంది? మరి సరే ఇప్పుడు నువ్వు ఓకే నువ్వు పోషించగలుగుతావు, ఎన్ని రోజులు నువ్వు పిల్లల్ని పోషిస్తావు? నీకంటే ఒక మొగదికి లేని ఎన్ని రోజులు నువ్వు పోషిస్తావు పిల్లల్ని? అసలు నీకంటూ ఒక క్లారిటీ ఉందా? నీ వల్ల నీ పిల్లలు సఫర్ అవుతుర్రా? వాళ్ళ ఫ్యూచర్ ఏంది? సరే ఇప్పుడు మేము అమ్మాయికి ఫోన్ చేసాం అనుకోండి, అమ్మాయి వెంటనే చెప్పేది ఆయనకి విపరీతమైన అనుమానం, బాగా కొడతాడు, పని చెయ్యడు, ఎప్పుడు ఎక్కడొక్కడ బాధ్యతలు లేకుండా తిరుగుతూ ఉంటాడు, ఇంత కొట్టి ఇంత ఇది చేసే హింసించే వ్యక్తితోటి నేను ఉండడం నా వల్ల కాదు, ఆయన మారినప్పుడు ఆలోచిస్తాను. ఆమె అదే అంటుంది, నువ్వు మారాలి అని. సీనియారిటీకి మాకు అర్థం అవుతుంది, మీ స్టోరీ మీరు చెప్పినప్పుడు ఆపోజిషన్ లో ఏముంటది అనేది క్లారిటీ. సో అమ్మాయి అదే ఫిక్స్ అయ్యింది అనుకోండి, మీరు నిజంగా భార్య పిల్లల కోసం వెయిట్ చేస్తుంటే కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2 అసలు అతను వద్దండి డైవర్స్ ఇవ్వను, ఏం చేసుకుంటాడో చేసుకోండి అనటం. అలా ఎందుకు అంటారు అంటే, 1 వెక్స్ అయిపోయి, 2 ఆవిడకి ఇంకెవరన్నా ఇక్కడ ఉండడం కంటే అక్కడ ఉండడం బెటరు అని అనిపించినప్పుడు. సో ఆ పొజిషన్ అన్నా కానీ బాల్ మీ గ్రౌండ్లోకి వచ్చేసినట్లు లెక్క, మీరే డెసిషన్ తీసుకోవాలి. ఇక ఇంకొకటి, నాకు ఇతను వద్దండి, నాకు మ్యూచువల్ డైవర్స్ ఇప్పించేసేయండి, నాకు గట్టిగా కాంపెన్సేషన్ ఇప్పించండి అని. అదన్నా ₹1 అటు ఇటుగా మాట్లాడుకొని పిల్లలకి మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళటం ఇంకొక ఆప్షన్. లేదా నాకు కండిషన్స్ ఉన్నాయండి, నా కండిషన్లు ఒప్పుకొని నాకు నమ్మకం కలిగితే నేను వస్తాను అనటం. ఈ లాస్ట్ ఆప్షన్ వాడుకుందనుకో, ఆవిడ పెట్టిన కండిషన్స్ మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. మీ కండిషన్స్ ఆవిడ యాక్సెప్ట్ చేయదు. మీరు అన్నీ నచ్చి ఓకే అనుకుంటే మేము ఇప్పుడు మాట్లాడతాం. ఓకే మేడం, ఇప్పుడు కండిషన్స్ అంటే సరే ఇప్పుడు గొడవ అటు వెళ్ళినప్పుడు మేడం ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఫిబ్రవరి నుంచి అటే ఉంది. ఇంకా 3 months లో మీరు ఎన్ని పైసలు ఇచ్చారు ఆమెకు? నేను డబ్బులేమి ఇవ్వలేదా? మరి 2 పిల్లల్ని ఆమె చూసుకుంటుంది కదా, పైసలు ఎవరు ఇస్తారు? మరి
వర్క్ చేస్తుంది చూసుకుంటా ఆ విషయం ఆ అయితే వర్క్ ఎందుకు నేను చేసుకోవాలి? ఓపెన్ గా మీ చెప్పాను మీ సార్. పిల్లలు కదా, మీ పిల్లలు కదా. నేను అసలు నా కాంటాక్ట్ లేదు సార్. జస్ట్ ఏప్రిల్ Contact ఏందండి, మీరు పోయినారు కదా, ఇంటికి పోయినా ఏప్రిల్ 17 తర్వాత పోయినా. పోయినారు అప్పుడైతే కదా. జస్ట్ చిన్న నేను అటు ఒక 1 month ఉన్నా. నేను పిఎస్ లో కాంప్రమైజ్ అయినప్పుడు వాళ్ళ ఏమైందంటే సిస్టర్ వాళ్ళ ఇంటికే పోయిందని మీరే చెప్తున్నారు. సిస్టర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా చిన్న సిస్టర్ వాళ్ళ ఇంటికి పోయి పైసలు ఇచ్చి రావచ్చు కదా. సిస్టర్ వాళ్ళ ఇంటికి ఒక రోజు నేను పోయినా సార్. జస్ట్ అప్పుడు ఏంటంటే ఈమె ఇంట్లో లేదు. ఊరికే పోవడు కదా, పైసలు తీసుకుపోయినరా, ఇచ్చినరా, నేను ఇవన్నీ ట్రై పిల్లల కోసం ఆ రోజు యాక్చువల్గా నేను పోయిన ఒక రోజు, అంటే ఆల్మోస్ట్ 1.5 month అయితే నేను పిల్లల్ని చూడకని చెప్పేసి ఇంటికి పోయినా. ఆ రోజు మా మిస్సెస్ లేదు, వాళ్ళ మమ్మీ లేదు, వీళ్ళ అక్కొక్కతే ఇంట్లో ఉంది, మా బాబు ఉన్నాడు. పాప స్కూల్కి పోయింది అప్పటికి. పాప అనే ఉండి చదువుకుంటుంది, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంది. ఆ రోజు పోతే వాళ్ళ అక్క జస్ట్ పిల్లోడితో అన్న మాట్లాడిపిస్తుంది ఏమనుకుంటే, నువ్వు వెళ్ళిపోరా బాడుక వీడికి వెళ్ళి, నువ్వు ఎందుకు వచ్చినావు ఫస్ట్ ఇట్లా అని. అవన్నీ అన్నారు, పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు, మీరు ఇవ్వలే. సార్ అడుగుతున్నది ఏంటంటే, మీరిద్దరు హ్యాపీగా 2-3 రోజులు ఉన్నారు కదా ఆవిడ రూమ్ ఉన్నాం లో, మేడం. అప్పుడైనా పిల్లలకి బాధ్యతగా ఏమైనా తీసుకెళ్లారా మీరు? నేను మామూలుగా అయితే బయటికి తీసుకెళ్ళి అవి ఇవి తినిపించడం చేస్తున్నా. క్యాష్ అయితే నేను నేను ఓపెన్ చెప్తున్నాను. బయటికి తీసుకెళ్ళి వాళ్ళు ఏమైనా అడతాయో తినిపించుకొని రావడం ఇది చేసిన. క్యాష్ అయితే ఇవ్వలేదు నేను. ఇప్పుడు మీరు పైసలు ఇయ్యరు, ఆమె కష్టపడి ఏదో 3-4 ఉద్యోగాలు చేసుకుని పిల్లల్ని పోషించుకుంటుంది. ఇప్పుడు ఆమె చెప్పేది ఏంటంటే, నేను అందుకే 10,000 అడిగి ఉంటుంది. ఇప్పుడు 10,000 20,000 సంపాదించి పిల్లల్ని చదివించుకుంటుంది, చూసుకుంటుంది. అయితే ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు రేపు చేస్తారో చేయరో అనేది ఆమె నమ్మకం లేదు. ఇప్పుడు నేను నాకు ఉన్న ఫ్యామిలీకి నా పిల్లలకి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు మేము? మరి చేయలేదు కదా 3 నెలల నుంచి. 3 నెలల నుంచి అంటే సార్ ఆమె నాకు టచ్లో లేదు. ఆడికి పోతే వాళ్ళ మమ్మీ అక్క ఏదో రకంగా గొడవ చేస్తున్నారు. సరే, అదైతే ఒకవేళ ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ తీస్తే తను మాట్లాడిన తర్వాత మాకు క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు మీ లైఫ్ ని డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆపోజిషన్ లో ఎవరు లేకుండా మీకు మేము ఏం చేస్తే ఏం జరిగిద్దో 2 ఆప్షన్స్ చెప్పగలుగుతాం. కానీ 100%. ఒకసారి తనతో మాట్లాడినాక అయితే క్లారిటీ. ఈడికి రావడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ మేము ఏప్రిల్ 20గా పిఎస్లా పోయింది. పోయినప్పుడు ఆడ మళ్ళీ గొడవ రివర్స్ అయినప్పుడు, ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటే ఇట్లా నా కాల్ రికార్డ్స్ ఏమైనా అంటే ఆడ ఎస్ఐసార్ ముందు కాంప్రమైజ్ అయ్యి ఆమె ఈ May 13th వరకు అక్కడే ఉంటాం సార్. ఉండి నాకు శాలరీలు రావాల్సినవి ఉన్నాయి. నా శాలరీలు వచ్చినాక వీళ్ళ ఇంటికి పోను, మా ఇంటికి అంటే ఇది మా వెనకాల వచ్చిన పెద్దవాళ్ళు చెప్పింది ఇది. వీళ్ళ ఇంటికి వద్దు, వాళ్ళ ఇంటికి వద్దు, వేరే లొకేషన్కి వెళ్ళి అక్కడ ఇద్దరిని జాబ్ చేసుకోమని చెప్పండి, ఏ టెన్షన్ ఉండదని చెప్తే మేము శంకరపల్లి ఫిక్స్ అయినాం. అయితే ఏమైందంటే ఆ రోజు గొడవ అయింది. 21st రోజు ఏదో మళ్ళీ పిఎస్లో కాంప్రమైజ్ అయినాక ఆ అమ్మాయి చేతికి మొబైల్ ఇచ్చేసి నా ఫోన్లోని ఎవిడెన్స్ అన్ని డిలీట్ చేయించిన. ఓకే, హ్యాపీ ఉంది. ఆ రోజు ఏమైందంటే నేను అడిగిన, సార్ మరి అప్పటి వరకు నేనే ఇక్కడ ఉండాలని ఎస్ఐ సార్ని అడిగిన. ఆ అమ్మాయి దగ్గరే ఉండు, ఆల్రెడీ మాకు సపరేట్ రూమ్ ఉంది, అక్కడే ఉండంటే నేను అక్కడే ఉన్నా. ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ డే నా బట్టలు తీసుకొని వచ్చి, నేను ఆ రోజు కోపంలో తన తాలిబొట్టు తెంపేసి ఇంటి మళ్ళీ టెంపుల్ అదే ఇంట్లోనే దేవుడి ఫోటో ముందు మళ్ళీ కొత్త తాళి అవన్నీ సెట్ చేయించేసి కట్టి ఆడు ఉన్నాం. ఆ రోజు ప్రామిస్ చేసింది మంచిగా ఉంటుంది అని చెప్పి నాకు కూడా ప్రామిస్ చేసింది. కాకపోతే ఆ రోజు మళ్ళీ గొడవ స్టార్ట్ అవడం ఏంటంటే, నాకు ఈమె ఏంటంటే నాకు ఈమె కొంచెం డౌట్ ఉంది, మళ్ళీ కాల్స్ మాట్లాడుతుందేమని. అది ప్రూవ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు February 23 రోజు ఇష్యూ అయింది. ఏమో ఇంత బ్రెయిన్ లో అనుమానం, ఇంకొకటి ఏమో నా భార్య కావాలి. ఈ 2 ఎక్కడ సెట్ అవుతాయి? అనుమానం లేదు. అదే ఈమె అబద్ధం నీకు చెప్పడం. ఇంకొక ఛాన్సే వచ్చింది. ఇంకో ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు అన్ని యాక్సెప్ట్ చేసేసావు కదా. యాక్సెప్ట్ చేసినాక నీకు ఇందాక స్టార్టింగ్ నుంచి నేను అదే అడుగుతున్నా, అది అనుమానమో నిజమో తర్వాత సంగతి. ఒక్కసారి మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆవిడ మారదు అని ఫిక్స్ అయిపోయి మీరు వెళ్తారా అని అడిగా. ఓకే మేడం అన్నావు. వెళ్ళిన 2 రోజులకు మళ్ళీ నాకు తెలియకుండా జియో ఫోన్ వాడుతుందండి అంటే ఎట్లాగా? జియో ఫోన్ కాదు, ఏదో ఫోన్ నేను అడిగిన జస్ట్ ఏంటంటే మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టు లైఫ్ స్టార్ట్ చేసుకొని మంచిగా ఉందాం అనుకుంటే. సరే, ఆవిడ ఉండదు, ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయో ఫోన్లు ఉన్నాయో ఏదో, తన ఇన్కమ్ తంది, తన జాబులు తను చేసుకుంటుంది, తన పిల్లల్ని తను చూసుకుంటుంది. ఎదురు నువ్వు మంత్లీ ఎంత అయితే ఇంట్లో ఖర్చులకి తనకి ఇవ్వాలి. నెక్స్ట్ తన ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో అడగడానికి నీకు హక్కే లేదు. దీనికి ఓకే అంటే మేము ఫోన్ మాట్లాడతాం. మళ్ళీ సేమ్ పర్సన్ తోటే మాట్లాడుతుంది మేడం, అట్లా కంటిన్యూ మాట్లాడుతుంది. అందుకే నువ్వు వెళ్తావా వెళ్ళవా అని అడుగుతున్నావు. ఇప్పుడు అదే తను అడగండి. సో అందుకని తను వస్తుంది వచ్చి ఇవన్నీ మాట్లాడని చేయను అనుకుంటే 100% మాట్లాడుతుంది. అమ్మాయి డామ్ షూర్ మాట్లాడుతుంది. అమ్మాయి అంతే, నీకు నచ్చి నీకు అవసరం ఉంది, నువ్వు సర్దుకుంటావా అని అడుగుతున్నా. నేను సర్దుకోవడానికి రెడీ ఉన్నాను, ఎందుకంటే అనవసరంగా పిల్లలకి ఎందుకంటే చెయ్యనని ఒకటి చెప్పదయ్యా. ఎందుకంటే దీనికి ఎవడో భూప్రపంచంలో హామీయే ఉండరు. ఆవిడ నాకు భర్త కావాలని ఎక్కడ అనట్లా, భార్య కావాలని నువ్వు వెళ్తున్నావు. నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు తగ్గాలి, నువ్వు సర్దుకోవాలి, నువ్వు కండిషన్లు యాక్సెప్ట్ చేయాలి. ఆవిడ తగ్గదు, ఆవిడ కండిషన్లు యాక్సెప్ట్ చేయదు, ఎదురు కండిషన్స్ పెడుతుంది. నీకు నచ్చితే మేము మాట్లాడతాం అంటున్నాం. మీ స్టోరీ విన్నాక మాకు అర్థమవుతుంది కదా ఎవరి వైపు ఎంత ఉంది అని. ఆవిడ వైపు నువ్వు చెప్తున్నది నిజాలో అబద్ధాలో పక్కన పెడితే అవి జరుగుతాయి. ఎందుకంటే అవి అబద్ధాలే, ఎక్కువ పర్సంటేజ్ అబద్ధాలే. నీ కాపురాన్ని నీ గొయ్య నువ్వు తవ్వుకొని అందులో నుంచొని మళ్ళీ తీసుకెళ్ళమనండి అని అడుగుతున్నావు. నీకు ఆప్షన్ లేదు ఇక్కడ.
భార్యను తరిమేసావు, పిల్లలు అక్కడ ఉన్నారు, కనీసం రూపాయి ఇవ్వట్లా వాళ్ళకి. తీరపు నువ్వు హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా లేవు. ఎందుకంటే ఇక్కడ కాపురం నాశనం అయింది ఎవరిదో చెప్పు? నీది. ఆ పిల్ల ఎవరెవరో ఉన్నారా లేరా పక్కన పెడితే, ఆ అమ్మాయి నిన్ను చూసి అట్రాక్ట్ అయ్యి అరే ఒక అందగాడు అనుకొని సీక్రెట్గా ఒక ఫోన్ తీసుకొని నీతో మాట్లాడి నీతో ఫ్రెండ్షిప్ చేసి లవ్ చేసిన అమ్మాయిని నువ్వు మాట్లాడింది ఏంటంటే ఎవడో ఒకడు బ్లేమ్ చేశాడు. ఎవరో వాళ్ళ అక్క వాళ్ళ మరిది, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయాలి, వాళ్ళంతా చుట్టాలు. అందువల్ల మీ అత్తగారు స్టార్టింగ్ నుంచి గొడవలో ఉంది. అరే ఈ పిల్లని కూడా ఆ ఇంట్లోనే ఇచ్చేస్తే బాగుండేది, ఈడెవడో తగులుకోవడం వల్ల ఈ పిల్ల బయటకు పోతుంది అని వాళ్ళు మధ్యలో కట్ అయిపోయారు. అంటే నిన్ను నమ్ముకొని వాళ్ళ కుటుంబ సభ్యులు చుట్టాలని కాదనుకుని నీ దగ్గరకు వచ్చిన అమ్మాయి. నీకే ఆల్రెడీ 2 అమ్మాయిలు ఉన్నారు అంతకుముందు. అది పెద్ద లవ్ కూడా కాదు, జస్ట్ క్రష్. ఎప్పుడైనా కానీ ఈ అమ్మాయిది కూడా అంతే, ఎవడో ఒక క్రష్. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ పలానా వ్యక్తిని చేసుకుందామని ఎవడో అనుకోడు. లవ్ చేసుకుంటే వెళ్తారు, క్లిక్ అయితే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, కుదరకపోతే ఇంట్లో వాళ్ళు చూపించింది. ఫిజికల్ నీడ్స్ దాకా వెళ్ళిపోయినప్పుడే తిడతాం. లవ్ అనేది మనసును ఆపలేం కదా, నచ్చుతారు అవతల వ్యక్తి వెళ్ళారా అని అనుకుందాం. ఫిజికల్ నీడ్స్ దాకా వెళ్ళిపోయారా అంటే నీతోనే వెళ్ళలేదు ఆ అమ్మాయి. 7 months ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ తిరిగిన మీతోనే ఎంతలో ఉండాలో అంతలో ఉంది. అలాంటి అమ్మాయి అంతకుముందు ఫిజికల్గా కమిట్ అయిపోయింది అని అనటానికి కుదరదు. ఎందుకంటే అక్కడ మీరు చెప్తున్న రీజను చాలా చిన్న రీజన్స్. వాళ్ళ అక్కకి ఏదో ఫిట్టింగ్ పెట్టింది, కాపురం పోయింది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని అనుకున్నారు. అదే సర్దుకుంటే అయిపోయేదిగా, మిమ్మల్ని చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆ ఇద్దరు వ్యక్తులు ఆవిడ దృష్టిలో ఆఫ్టర్ ఆల్ కింద లెక్క. సరే చేసుకున్నా నువ్వు పోనీ గొప్పవాడివా, బాగానే చూసుకుంటున్నావా అంటే వీళ్ళ అమ్మ పెట్టిన ఫిట్టింగ్లు కానీ మీ ఇంట్లో మీ బిహేవియర్ వల్ల కానీ స్టార్టింగ్ నుంచి విపరీతమైన అనుమానం నీకు. ఎందుకంటే వాళ్ళిద్దరు నీ బ్రెయిన్లో ఒక పాయిజన్ చుక్క వేసేసారు. అసలు ఇప్పుడన్నా డౌటే రాలేదు మేడం, జస్ట్ మొన్న రీసెంట్గా స్టార్ట్ అయింది వీళ్ళది తెలిసిన తర్వాత. అప్పుడైనా నువ్వేం చేయాలి? ఇన్ని సంవత్సరాలు నీ భార్య, నువ్వు 6 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని నువ్వు అర్థం చేసుకోలేకపోయావా? ప్రెగ్నెన్సీ వచ్చిన 6వ నెలలో ఎవరితోనో మాట్లాడిందండి అంటుంటే అసలు ఆ విషయం తెలిస్తే ఏ అమ్మాయి అన్నా యాక్సెప్ట్ చేస్తుందా నిన్ను? ఇప్పుడు నావేమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయా అంటే ఇవన్నీ నువ్వు పెట్టిన మెసేజ్లే. ఆ అమ్మాయి డైరెక్ట్గా పెట్టింది లేదు, ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందండి, ఆ అమ్మాయి మాట్లాడిన విధానం నాకు తెలుసండి, 6 years కాపురం చేశాను కదండి అంటే ఆ అమ్మాయి బ్రెయిన్ ఏంటి, ఆ అమ్మాయి ప్రేమ ఏంటో నీకు తెలియదా? తీసుకెళ్ళి అలాగా బురదలో పడింది నువ్వు మొత్తంగా లైఫ్ని తీసుకెళ్ళి. నీకు ఇప్పుడు అంతా అయిపోయా. ఇంత మీరేదో ఇక్కడ కూర్చోగానే అద్భుతాలు చేసేయడానికి లేదు, మీరు ఆల్రెడీ మొత్తం స్పాయిల్ చేసేసుకున్నారు. కానీ అది రికగ్నైజ్ చెయ్యట్లే, అది ఇంకా కష్టంగా ఉంది. ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు నేను వెళ్ళానండి, వెళ్ళి చూస్తే ఇంకా మాట్లాడుతుందండి అంటున్నావు చూడు. ఇక ఏం చేసినా నిన్ను ఆ అమ్మాయితో యాక్సెప్ట్ చేయించడం కుదరదు. ఎందుకంటే ఒక్కరోజు అట్లా కలిపినా కూడా మళ్ళీ వెంటనే నువ్వు మళ్ళీ అక్కడ పాయిజన్ చుక్క వేసేసుకుని వచ్చేస్తావు. ఎందుకంటే నీకు బ్రెయిన్లో అంత ఉంది. నువ్వు పూర్తిగా అమ్మాయిని నమ్మితేనే దిగాలి. అసలు ఇంకోసారి ఆ ఛాన్స్ ఇస్తుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ మేము ట్రై చేసినా ముందు నిన్ను ప్రిపేర్ చేయకుండా ఆవిడతో మాట్లాడి ఏం చేస్తాం? ఆవిడ ఎంత గడ్డి పెడుతుంది ఇప్పుడు, ఆయన ఎట్లా అండి అట్లా అండి అని అర్థమవుతుందా? అయినా కానీ పోనీలే పిల్లలు ఇద్దరికి తల్లిదండ్రులు ఉంటారని మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అనుకో. ముందు నువ్వు స్ట్రాంగ్గానో పర్ఫెక్ట్గానో లేకుండా ఆవిడ కలిపేసి మేము ఏం చేయాలా? తుమ్మితే ఊడిపోయే ముక్కుకి అరే ఎక్కడ ఉంటావు నువ్వు? ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది ఉంటావా అంటే ఉండను అంటున్నావు. అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది అంతే. ఎందుకంటే మాకైతే అనుమానంలే. ఆ అమ్మాయి జస్ట్ ఊరికే ఫ్రెండ్షిప్, ఇంకా నీతోనే ఉండాలని ఎక్కడా లేదు. ఆవిడకి జీవితకాలంలో ఫ్రెండ్స్ ఉంటారు, చుట్టాలు ఉంటారు, మాట్లాడుకుంటుంది. ఆవిడ తుమ్మితే హోటల్ విషయంలో కూడా అనుమాన పడిపోయాడు, అక్కడ ఏరియా మంచిది కాదండి అని. ఇక మీ ఆవిడకి ఇదే పని, ఎవరితో పడితే వాళ్ళు తెలియడానికి. పడ్డానికి కూడా డౌట్ ఏంటంటే మేడం, ఆడ పోయిన తర్వాత ఏమైంది అది కూడా మాకు కరెక్ట్ అనిపించట్లా ఉంది. ఓకేనా? నేనైతే ఈ అమ్మాయిని 100% యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్తున్నా. మాకున్న సీనియారిటీకి నీకు అర్థమవుతుంది. ఈ పిల్లకి అక్రమ సంబంధాలు లేవు, ఫిజికల్ రిలేషన్స్ వేరే వ్యక్తులతో లేవు. నువ్వు రెడ్ హ్యాండెడ్గా చూసాను అన్నది కూడా అబద్ధమే. అదైతే నేను ఒప్పుకోలేను, రెడ్ హ్యాండెడ్గా చూడలేదు. ఇప్పుడు నువ్వు ఆ పిల్లల క్యారెక్టర్ని రోడ్డు మీద పెట్టకు దయచేసి. ఎందుకంటే కొంచెం తెలిసిన ఇంతసేపు నేను ఎందుకు వింటున్నాను అంటే మాకు ఎక్కడో అక్కడ రీచ్ అవుతుంది, అరే కరెక్ట్ అమ్మాయి చెత్త క్యారెక్టర్, పాప మీ అబ్బాయిని కాపాడాలి అని. ఇక్కడ మేము ఆలోచిస్తుంది ఏంటంటే అరే బ్రెయిన్లో ఎంత పెద్ద చెత్త పేరుకుపోయింది, ఆ చెత్తని ఎట్లా తీయాలని ఆలోచిస్తున్నాను ఇందాడి నుంచి. ఆ పిల్ల ఏంటి అని నాకు అనవసరం. ఎందుకంటే అక్కడ 2 పిల్లలు ఉన్నారు, మీరిద్దరూ లవ్ చేసి కన్నా 2 పిల్లలకి తల్లో తండ్రో లేకుండా అయిపోతారు ఇప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్స్ వల్ల. ఆ అమ్మాయికి ఎక్కడ అక్రమ సంబంధాలు, ఎక్కడ క్యారెక్టర్లెస్ కాదు. ఒకవేళ ఉన్నా నోరు మూసుకొని నువ్వు సర్దుకోవాలి. సర్దుకోవడానికి నువ్వు రెడీ అయ్యే ఇక్కడ దాకా వచ్చావు. మళ్ళీ కంటిన్యూ అయితేనే నాకు కష్టం అండి అంటున్నావు నువ్వు. మేమేమంటున్నాం అంటే కంటిన్యూ అవ్వదు, ఒకవేళ అయినా అవి అక్రమ సంబంధాలు కాదు అంటున్నాం. అయితే కంటిన్యూ అంటే అవ్వని వెళ్ళాము. జస్ట్ ఏంటంటే నేను అడిగిన మేము మళ్ళీ ఫిజికల్గా దగ్గర అయినప్పుడు అడిగిన, నేను మామూలుగా ఇట్లా ఏమన్నా వాళ్ళతో టచ్లో అంటే లేదని చెప్పేసి అనింది.
కాకపోతే ఆడికి పోయినాక ఏమైందంటే ఈ ఇష్యూ అయిన 1 వీక్ నుంచే మళ్ళీ వాడితో ఫోన్ మాట్లాడడం స్టార్ట్ చేసింది వేరే నెంబర్తో. అందుకని చెప్పేసి కరెక్ట్ ఆ నెంబర్ నీకు ఎట్లా తెలిసింది? ఆమె కాల్ చేసిన నెంబర్ కదా మేడం. అందుకని నీకు ఎందుకు అవసరం? నాకు అర్థం కావట్లేదు. నీకేంటి అవసరం? ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోయి కాల్ రికార్డ్స్ తీసి ఇవంతా ఏంటి, ఏం చేద్దామని? ఎందుకు మాట్లాడడం అని తర్వాత మళ్ళీ అట్లా. సో నువ్వు పర్ఫెక్ట్ ఉంటే నేను నువ్వు అడగడమే రాంగ్ నానా అంటున్నా. మేడం నీకెందుకు ఈ సిఐడి ఇన్వెస్టిగేషన్స్? కాపురం అంటే ఒక నాశనం భయం అయిపోయి రోడ్డు ఉంటుందిగా మీద మేడం, ఎందుకు తప్పు భయపెట్టావు? లేదని ఆల్రెడీ అవును. భయపెట్టావు, తన్నేసావు, బయట పంపించావు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళావు. అయిపోయిందా? ఇప్పుడు రోడ్డు మీద ఉన్నది నువ్వే. ఇక భయపడాల్సిన అవసరం ఆ అమ్మాయికి లేదు. ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడుతుంది, 2 పిల్లల్ని పోషించుకుంటుంది. నువ్వు వండుకోలేవు, నువ్వు వాష్ చేసుకోలేవు, నువ్వు ఇంట్లో ఉండలేవు. నీకు వాళ్ళ తోడు కావాలి. నోరు మూసుకొని సర్దుకుంటావా? సర్దుకోవా? ఏ ఫోన్ మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది అడగను అంటే మేము ఫోన్ మాట్లాడతాం. నేను పోయి అక్కడే ఉన్నా మేడం. సరే ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేసి నేనే పోయినా మా దగ్గరికి. ఎస్ఐ సార్ చెప్పినందుకు అక్కడనే ఉంటున్నా. అయితే ఏమైందంటే మాకు ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పినా వాళ్ళ మమ్మీ మా మధ్యలోకి వస్తేనే మాకు గొడవలు స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఏమైందంటే మేమేం ఇందులో వాళ్ళ అమ్మ ఏం చేసింది? అంతా నువ్వే చేసి. లేదు మేడం, వాళ్ళ అమ్మ ఏంటంటే ఇట్లా గలీజ్ మాట్లాడడం వచ్చేసి నువ్వు తక్కువ కుల పొడి అది అని సరే చెప్పి వాళ్ళ అమ్మని కట్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళ అమ్మకి అర్హత లేదు. మేము ఇదే మాట్లాడుకొని రూమ్ తీసుకున్నాం. ఉన్న రూమ్ చిన్నగా ఉంది, బాగాలేదని చెప్పేసి వేరే రూమ్ షిఫ్ట్ అయినాం. ఆడిపోయిన తర్వాత వాళ్ళు సార్ వాళ్ళు కూడా అదే చెప్పారు, మీరిద్దరు ఉండండి, మీ అమ్మ నువ్వు ఇక్కడ రాని ఒక రూమ్ దగ్గరికి, నువ్వు వాళ్ళంటే వెళ్ళి కలిసి మాట్లాడుకున్నా అంటే అట్లా ఓకే అని యాక్సెప్ట్ చేసుకొని సామాన్లు తీసుకొని కొత్త రూమ్కి వెళ్ళిపోయినాం. పోయిన తర్వాత ఏమైందంటే ఒక 10-15 డేస్ బాగానే ఉన్నాం. కాకపోతే నేను పడుకోవడం, ఈమె పడుకోవడం, పిల్లలను చూసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఏమి అన్నది. నాకు కూడా కొంచెం అది ప్రాబ్లమే అనిపించింది పిల్లల్ని చూసుకోకపోవడం. నేను మళ్ళీ ఇంటికి వచ్చి పోయేసరికి ఆ మట్టు పోతుంది, పిల్లలు ఎక్కడ ఉంటారని చెప్పేసి రమ్మని చెప్తానంటే సరే సైలెంట్గా ఉంటే రమ్మని చెప్పు, నా ముంగలు అదేది అరిస్తే బాగుండదు, ఎందుకంటే ఆమె రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. సో అందుకని చెప్పి నాకు కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, అది మీకు వినిపిస్తే క్లారిటీ వస్తుంది. నేను చెప్పిన సరే వస్తుంది, సైలెంట్గా ఉంటుందని చెప్పి ఏమీ చెప్పింది. సరే వచ్చింది, ఒక 15 డేస్ తర్వాత వచ్చింది రూమ్ షిఫ్ట్ అయినాక. 2 డేస్ బాగానే ఉంది మేడం. 3rd డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది. ఏమని? నువ్వు నా పిల్ల దగ్గర ఎందుకు ఉంటున్నావు, దాని పని మీద ఎందుకు పడ్డావు, రూమ్ రెంట్ గట్రా అది గట్రా అంటే మేము ఆల్రెడీ రెంట్ విషయంలో నేను ఎందుకంటే నేను ప్రజెంట్ చేసిన కంపెనీ దగ్గర మా ఓనర్కి మ్యారేజ్ అయ్యి 2 మంత్స్ నుంచి నాకు శాలరీ ఇవ్వలేదు. నాకు ఫైనాన్షియల్గా కొంచెం స్టార్ట్ అయిందని అమ్మాయి కూడా తెలుసు, ఎందుకంటే శాలరీ రాలేదని ఆ అమ్మాయి కూడా తెలుసు. నీకు ఈ రోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు నాన్న, డే 1 నుంచి నీతో ఫైనాన్షియల్ ప్రాబ్లమే. నేను అది నీకు ముందే చెప్పా. నువ్వు ఇప్పటికే 30 జాబులు మారావు అంటే నువ్వు ఎక్కడ స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా చెయ్యవు. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఆ పిల్లకే ఎవరితోనో మాట్లాడేస్తుందని ఒక అనుమానం, ఈ విషయానికి మీ అత్తగారు వచ్చి ఒక ఫిట్టింగు, ఇవి కామన్గా మైనస్లు నీ దగ్గరే నాకు ఎక్కువ కనిపిస్తుంది. దానికి ఆ అమ్మాయి ఆల్టర్నేట్లు ఎత్తుక్కుంటుంది. ఈ రోజు అయినా కానీ భర్త కావాలని మాట్లాడింది, నీకు ఛాన్స్ ఇచ్చింది, సర్దుకుపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 1 మంత్ నుంచి బయట ఉన్నావు కదా. అరే భార్య పిల్లల్ని వదిలేస్తే ఇట్లా ఉంది, పోనీ నేను లౌక్యంగా మా భార్యని కంట్రోల్ ఎట్లా తెచ్చుకోవాలని చూడాలి కదా. కండిషన్లు పెడుతున్నావు, హక్కులు మాట్లాడుతున్నావు, 4 వీకుతున్నావు పిల్లని. నేను అసలు ఎప్పుడు కూడా కొట్టలే మేడం. కాకపోతే ఈమె ఉండటానికి నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఏ చిన్న గొడవ అయినా సరే ఆ అమ్మాయి నన్ను కొట్టేసి ఆమె అరుస్తుంది, అదొక్కటి నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇద్దరు లవర్స్ గా అలాగే కొట్టుకుంటారు. కొట్టి ఏంటంటే తీస్తుందా ఫోన్, తీస్తుందా మీ ఆవిడ? నాతో అయితే బ్లాక్ లిస్ట్ ఉంది. అయితే ఇప్పుడు మొన్న గొడవ అంటే మేడం నేను అంటే ఏదో ఫైనల్ చేసిన రాలేదు, నాకు కూడా కలిసి ఉండాలనే ఉంది, పిల్లలతో ప్రాబ్లం, మేము హ్యాపీ ఉండాలని ఉంది. ఆమె దగ్గర ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే మా దగ్గరికి వాళ్ళ మమ్మీ రావద్దు పర్మనెంట్గా. అంటే పర్మనెంట్గా నేను కూడా ఎందుకంటే ఆమె కూడా ఒక మదరే, నాకు కూడా ఒక మదర్ లాగానే. కాకపోతే తిని వెళ్ళి పోయిస్తే నాకు ప్రాబ్లం లేదు. మేము ఉండే ప్లేస్లో ఒకవేళ ఉన్నా కానీ సైలెంట్గా ఉండి నన్ను ఏమనుకుని ఉంటే, లేకపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు? నేను ఉండమని అంటున్నా సార్. ఉండేందంటే అట్లీస్ట్ నేను ఇంట్లో ఉన్నంతసేపు అన్నా సైలెంట్గా ఉండేసి నేను బయటకు ఉన్న తర్వాత మీరు ఏమైనా మాట్లాడినా నాకు అవసరం లేదు. ఇది చాలా చిన్న విషయం. అట్లా నేను కండిషన్ కూడా కాదు, ఇది కండిషన్ కాదు మేడం, ఇది ఒకటే నాకు ప్రాబ్లం వాళ్ళ మమ్మీ సైడ్ నుంచి. అయితే మొన్న రీసెంట్ గా ఏమంటే ఈ ఏప్రిల్ 20 ఆల్రెడీ అనుమానంతో గొయ్యి తవ్వుకొని వచ్చి మళ్ళీ వేరే టాపిక్లు చెప్తున్నావు ఇప్పుడు. ఇది మొన్న అయితే ఫోన్ లాక్కురు మేడం నాది, దాని పర్పస్ గా జాబ్ పోయింది. అందుకని చెప్పేసి ఫోన్ ఎందుకు లాక్కున్నా? అదే మేడం, ఇప్పుడు ఆల్రెడీ నేను ఎవిడెన్స్ PS డిలీట్ జాబ్ పోయిందా? 2 months శాలరీ లేదు, జాబ్ పోయింది. మొన్న రీసెంట్ గా వేరే నేను గచ్చిబౌలిలో వేరే సార్ దగ్గర జాయిన్ అయినా ఆల్రెడీ నేను 2 days పోయేసి కూడా వచ్చిన. మా మిస్సెస్ కూడా తెలుసు ఆ విషయం. ఏమైందంటే 23rd రోజు ఇట్లా పక్క నుండి మీరు అన్నట్టే అనుమానం చెప్పేసి ఇట్లా పక్కన ఉంటుంటే నువ్వు ఆ విషయం లేచి అనుమానం పడితే మాకు చిన్న గొడవలు అయినాయి. దానికి మేము ఏం డిసైడ్ అయినాం ఇద్దరం మ్యూచువల్గా అంటే, సరే నేను ఇక్కడ ఉండను, ఇప్పుడు మనం పక్కన ఉంటే గొడవ అవుతుంది కదా, నువ్వు ఉండి జాబ్ చేసుకో, పిల్లలు ఇక్కడే ఉండండి, నేను సిటీకి వెళ్ళి హాస్టల్లో ఉండేసి వీక్లీ 2 times హాలిడే ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చేసి వెళ్తాను, వాళ్ళకి ఇప్పుడు ఎలా స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా వాళ్ళకి అవన్నీ ఇప్పిస్తాను నేను చెప్పిన. ఆ రెంట్ విషయంలో కూడా 50-50 కట్టుకుందాం మేము అనుకున్నాం. సో ఇట్లా గొడవలు అవుతున్నాయని చెప్పేసి నేను సిటీ పోదామని ఫిక్స్ అయినా. అమ్మాయి నవంబర్లో వెళ్ళిపోతే నవంబర్ నుంచి నువ్వు ₹1 సంపాదించలే. నీ దగ్గర డబ్బులు దాచుకున్నావా ఏమన్నా? అంటే అకౌంట్లో ఏమైనా ఉన్నాయా? లేదు అకౌంట్ దాచుకోవడం అయితే లేదు. బండి EMI, ఈ గ్రూప్ లోన్లు అవి కట్టేస్తుంటాను నేను చేసిన. నేను ఏమేమి కడుతున్నా అమ్మాయికి అన్నీ తెలుసు. మేము అప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు గ్రూప్లో లోన్ తీసుకున్నది, వేరే లోన్ తీసుకున్నది, ఇవన్నీ మంత్లీ పే చేసుకుంటూ పోతున్నా చేసిన జాబ్ తోటి.
నీతో కలిసి ఉండడం కంటే అమ్మాయి అట్లా ఇండివిజువల్ గా ఉండడం బెటర్. నీ వల్ల ఉపయోగమే లేదు అమ్మాయికి. అట్లా ఎట్లా అవుతుంది మేడం? అవసరం నీకు, నువ్వు వెళ్ళి కూర్చొని తినాలా, ఆ అమ్మాయి నీ నిన్ను అవసరం తప్ప దేనికి పోషించాలా? పనికిరావట్లేదు. ఆ నువ్వు అసలు అమ్మాయి ఎక్కడ నాకు నువ్వు ఎక్కడ పిల్లల్ని గిట్టుబాటు అవుతున్నావు చెప్పు? పోషించుకోవాలి. ఒక భర్తగా నిన్ను ఎందుకు పోషించాలి? ఏముంది నన్ను నీ దగ్గర పోషించమని అర్హత లేదు. చెప్పట్లేదు మేడం, నేను పని చేసుకొని నేను చూసుకుంటా అంటున్నా కదా. అసలు సరే బాధ్యత నువ్వు ఇంతవరకు పూర్తి బాధ్యతలు ఎప్పుడు సరిగ్గా తీసుకోలే. ఉన్నంతలో ఎదురు అనుమానం, ఇట్లాంటి వ్యక్తిని ఎందుకు? నువ్వేమన్నా బాగా ఇద్దరు లవర్స్ లా ఉంటే నీకు ఏం జరిగినా అమ్మాయి ఇద్దరు పిల్లలతో పాటు నిన్ను కూడా చూసుకునేది. నాకు ఇంకొక కొడుకు అన్న ఒక ఇదితో, ఒక ఆడపిల్ల తలుసుకుంది, ఒక అమ్మాయి తలుసుకుందంటే భర్త కోసం ప్రాణాలు ఇచ్చేస్తుంది తెలుసా? ఆ అర్హత ఉండాలి కదా భర్తకి. అర్హత లేనప్పుడు ఏం చేస్తుంది? ఈ డౌట్ అయితే ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాను 6 years అయితే. కాకపోతే ఇది అయిన నుంచి కొంచెం అయింది ఏంటంటే, మొన్న రీసెంట్ గా జాబ్ పోవడానికి రీజన్ ఏంటంటే, ఆ రోజు మేము ఇట్లా హాస్టల్లో ఉందామని. రీసెంట్ జాబ్ ఏంటి బాయ్ నీకు? అసలు స్టార్టింగ్ నుంచి జాబ్ అది పక్కనే పెడతాం మేడం. నేను కూడా సరే నాకు ఏదో వచ్చే డ్రైవింగ్ జాబ్, అది ఎందుకు పోయిందంటే నానా నువ్వు మమ్మల్ని నమ్ముకొని వచ్చావు మేడం, నీ తొక్కలేదు రీజన్స్ మాకు వద్దు. నీ దగ్గర చాలా మైనస్లు ఉన్నాయి. ఆ అమ్మాయి ఇంకొక ఛాన్స్ నీకు ఇస్తే అలాంటి ఛాన్స్ మళ్ళీ నీకు రాదు ఎక్కడ. కనీసం పిల్లల కోసం మీరు సర్దుకోవడానికి ఉంటా నేను మేడం. కాబట్టి ఒక ఛాన్స్ మాకు ఇవ్వండి. అక్కడైనా నేను ఉంటా మేడం. కాదంటే హలో హలో స్వప్న అమ్మ మాట్లాడేది. స్వప్న పనికన్నదమ్మా, నేను నాన్న దగ్గర ఉన్న ఫోన్ మీ దగ్గర ఉందా? ఆ అమ్మా ఇప్పుడు నాగరాజు మీ అల్లుడు కదా, ఆ ఈయన ఒక టీవీ ప్రోగ్రామ్ కి వచ్చాడమ్మా, జీవితమే ఒక చదరంగం అనే టీవీ ప్రోగ్రామ్ కి. ఆ ఒక టీవీ ప్రోగ్రామ్ కి వచ్చాడమ్మా, నా భార్యని నన్ను కలపండి అని చెప్పి బతులాడుతున్నాడు. మీ అమ్మాయి మీ కలవడానికి రెడీగానే ఉందా? ఆ మీ అమ్మాయి ఎక్కడుంది ఇప్పుడు? మా ఇంటికి అన్నది. మరి మీ అల్లుడు మీ అమ్మాయి కలిసి ఉండడం మీకు ఇష్టమేనా? ఇగో అమ్మా ఇక్కడ విను. ఆ ఆ నేను కలిసి ఏతలని మంచిగా ఉంటుందా ఎట్లుంటది? ఏతలేదంటే ఆయన పిల్లల క్షేమంగా ఉంటుందా ఆదుకోకుండా? కలిసి ఉండాలని అనుకుంటారమ్మా, పిల్లల క్షేమమే కోరుకుంటావు కదా ఎవరైనా. అలా అమ్మా ఏ బిడ్డ అయినా కానీ ఏ తల్లి అయినా కానీ మంచి కోరుకుంటుందా చెడు కోరుకుంటుందా? మంచిగా కోరుకుంటది ఏ తల్లైనా. మరి ఏది చేయకుండా పిల్లలకు చూడకుండా తల్లి చిన్నతనమే పెళ్లి చేసుకొని కట్టుసారా కోరుకున్నట్టు కొరికిండు. అటు చేసిండు. ఇల్లు లేదు, భూమి లేదు, ఏమి లేదు. మళ్ళీ పిల్ల పనుకోతుంటే పనుకోవద్దు అంటాడు. మళ్ళీ ఇంట్లో ఏదైనా తెచ్చి పెట్టాడు. రూమ్ కిరాయి చేసిండు. రూమ్ లో కిరాయి కట్టలేదు, తీసుకొని పోయాడు బెడ తీసుకొని. కాదమ్మా నువ్వేమో అబ్బాయి ఫోన్ తీసేసుకున్నావంట, దాని వల్ల జాబ్ పోయిందంట. నేను తీసుకోలేను, ఇల్లు తీసుకున్నారు. ఇల్లు గల్లా వాళ్ళు తీసుకున్నారా? మరి మరి నువ్వు అత్తగారివి అమ్మగారివి అన్ని నువ్వే కదా తల్లి. ఆ ఫోన్ మా అబ్బాయి మా అల్లుడికి కాదమ్మా, మా అల్లుడికి మా అల్లుడి జాబ్కి ఒక్క నిమిషం నాన్న, మా అల్లుడి జాబ్కి సంబంధించి ఫోన్ అండి, ఫోన్ ఇస్తే మా అల్లుడు జాబ్ చేసుకుంటాడు అని మీరు ఫోన్ ఇప్పించేయాలి కదా. ఆయన గుర్తుకున్నాడు. ఆయన ఏమంటావు గిరాయికి పెద్ద ఇల్లు తీసుకున్నారు. మన సోదమున మనకు చేతనైన ఇల్లు తీసుకోవాలి. పెద్ద ఇల్లు తీసుకుంటే 6,000 6,000 ఇల్లు తీసుకుంటే ఎట్లుంటది? మరి పిల్ల ఎక్కడికి కడతాది? పిల్లలు ఎక్కడ నడుపుతుంది? మరి ఆ ఇంట్లో ఉన్నారా, మారిపోయారా ఇల్లు? ఆయనలో ఉన్న ఆయనలే ఉంటుంది. ఇల్లు మొత్తం నడికి ఇల్లు పని చేసుకుంటుంది ఆ పిల్ల. స్కూల్ అయితే పిల్లలకు ఖర్చు అవుతుంది. ఆయన ఇంటికి ఖర్చు చేసి ఎడబెట్టిందంట. నడిచేటి సంవత్సరం అవుతుంది. సరే ఇప్పుడు నుంచి జాగ్రత్తగా చేస్తాడమ్మా, అబ్బాయిని పంపిస్తాం, మీరు అంతా కలిసి ఉండండి. ఆయన చేసుకొని బతుకుమాను, ఆయన అప్పులు తెరుచుకొని రమ్మాను. ఆయన మంచిగా ఉండడు, అనవసరంగా వేస్ట్. ఆయన బతికేది ఆయన బతుకుమాను, మా బతికేదే మేము బతుకుతాం. కాదమ్మా ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల బాధ్యత అవన్నీ ఉంటాయి కదా తల్లి. తండ్రి లేకుండా పెంచుతారా పిల్లల్ని? అనాథాశ్రమేస్తా. నువ్వెవరు అనాథాశ్రమాలు వేస్తాకి తల్లిదండ్రులు ఉండగా? అసలు నువ్వే కాదమ్మా, నువ్వే విడగొడుతున్నట్టున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నానో చూసుకొని మాట్లాడాలి నువ్వు. అసలు మీ అమ్మాయిని మీ అల్లుడు నువ్వే విడగొడుతున్నావా ఏంటి మధ్యలో? అవును అవి మాట్లాడు. అబ్బాయిని జాబ్ చేయమనంటే జాబ్ చేసి రమ్మానండి అంటే మేము జాబ్ ఏదో ఇప్పిస్తాం పంపిస్తాము. ఏమంటున్నాడు? ఏమంటున్నాడమ్మా?
దుకాణం మీద కొట్టాలి, బట్టలు తీసుకురావాలి, పిల్లల సామాన్లు మార్చుకోవాలి, ఆయనకు బిగియాలి బట్టలు. వీడు ఎవరుకుంటున్నాడు? మా నాన్నతో కొడుకు, మా నాన్న బాగా కొడుకు, అల్లుడు అంతకంటే ఎక్కువ అల్లుడు. ఇగో ఆయన విడాకుల కాలం ఆగుతుందమ్మా. విడాకులు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాం. సరే. ఇట్లా ఏదంటే ఆమె మాట్లాడడంతో ఆమెతో మ్యాక్సిమం అయితే ఓపెన్ చెప్పాలంటే మేడం కరెక్ట్ పర్సన్ లేదు వాళ్ళ ఫ్యామిలీ. ఇట్లా మీకు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తే అవుతుంది. వాళ్ళ అన్నయ్య కరెక్ట్ మాట్లాడాడు, సరే నా సైడ్ లూప్స్ ఉండొచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తా, వాటిని నేను కరెక్ట్ చేసుకుని రెడీగా ఉండా. రీసెంట్గా మొన్న ఫోన్ కూడా ఏమైందంటే రూమ్ చిన్నగా ఉందని పెద్ద రూమ్ తీసుకున్నాం మేము అదే లొకేషన్లో పాప స్కూల్కి దగ్గర. తీసుకున్నప్పుడు 6,000 రెంట్ దంది. నేను చెప్పిన నాకు ఎలాగో వాడు ఇప్పుడు మా ఓనర్ శాలరీ ఇవ్వలేదని వాడు కార్ లాకెళ్ళి నా దగ్గర పెట్టుకున్నా. వాడు అమౌంట్ మండే వేస్తా అన్నాడు. అమౌంట్ వచ్చే టైంలో వీళ్ళ మమ్మీ ఏం చేసి అంటే నేను గచ్చిబాల్ నుంచి డ్యూటీకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినా చేవళ్ళకి. జస్ట్ ఓనర్ శాలరీ ఇవ్వకపోతే కార్ తీసుకెళ్తావా నువ్వు? అంటే టోటల్ తిండి పెట్టే ఓనర్ 3 మెంబర్స్ డ్రైవర్స్ మేడం. ఆయన చాలా రోజులు వెయిట్ చేసిన మేడం, 3 మెంబర్స్ డ్రైవర్స్ అట్లా. సరే నాన్న, మీ అత్తగారితో మాట్లాడినాక మాకు అర్థమైంది ఏంటి అంటే నీకు కొంచెం టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవడం అయితే జరిగే పని కాదు. నీకైతే ఒక నమ్మకం ఉంది కదా, నా భార్య కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే కౌన్సిలింగ్ 6 months నువ్వు వాళ్ళని వదిలే, నువ్వు జాబ్ చూసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ అప్పులు తీర్చుకున్నాక మాట్లాడు. మళ్ళీ ఈసారి మేము ఆ అమ్మాయిని పిలిపించి కూర్చోపెట్టి మాట్లాడతాం. ఈసారి నెక్స్ట్ 2 ఆప్షన్స్. ఇప్పుడు నువ్వు లాయర్ని పెట్టుకుని డైవర్స్ పేపర్స్ పంపించిన వాళ్ళ సంతకం పెట్టేస్తారు. నువ్వు ఇంకొక అమ్మాయిని చేసుకోవడానికి పూర్తి లైసెన్సులు ఉన్నాయి మీకు. దానికి ఓకే అన్నా కూడా మాట్లాడవచ్చు. అన్ని రోజులు నేను ఇన్ని రోజులు ఉండలేక కదా మేడం కలుద్దామని చెప్పేసి ఎంత దూరం వచ్చినా. నీ ఇష్టమేనా? ఒకటి నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండాల. నేను అక్కడ ఉంటాంటే 2 సంపాదించన్నా ఉండాలి. ఈ 2 లేకుండా నేను మగాడిని కాబట్టి నన్ను పోషించండి, నేను రూపాయి పెట్టను అని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే పడడానికి ఇక్కడ ఎక్కడా లేరు. మీరు జస్ట్ ఆమె అన్నదే వింటారు. ఆమె తిన్న అసలు ఆవిడతో బూతులు అంటే మేడం ఆమె తిట్టినవి కూడా రికార్డ్స్ అవుతున్నాయి. నువ్వు ఇన్ని పనులు చేసావు అంటే నువ్వు ఏ పని చేయలేదు. ఎందుకంటే 1-2 months కి ఎక్కడ శాలరీస్ రావు. నువ్వు ఆల్రెడీ ఇన్ని సార్లు ఇన్ని జాబ్లు చేసావంటే. మ్యారేజ్ అయిన కొత్తలోనే 2 వర్కులు చేంజ్ చేసిన. నేను 6 years ఒకటే స్టోర్ లో స్టార్టింగ్ లో చేసావు, కానీ 6 years లో నువ్వు చేసిన పనుల కంటే నీకున్న అప్పులు ఎక్కువ, నువ్వు తీసుకున్న బాధ్యతల కంటే నువ్వు పెట్టిన హెరాస్మెంట్ ఎక్కువ. సో దీనివల్ల భర్త వద్దు గోంగూర వద్దు అని పక్కన పడేసి వాళ్ళు వెక్స్ అయిపోయి ఉన్నారు. నువ్వంటే నీకు ఇందా నుంచి నేను అదే చెప్తున్నా, వాళ్ళు ఆల్రెడీ వెక్స్ అయిపోయి ఉన్నారు నాన్న. నీకు ఇప్పటికిప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. నువ్వు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత రియాక్షన్ రివర్స్లో వస్తూ ఉంటుంది. ఒకటి పిల్లల బాధ్యత లేదు నీకు, ఇప్పటికిప్పుడు ఏదో ఫోన్ ఇచ్చేస్తేనే ఇంకోటి ఇస్తేనో జాబ్ వచ్చి శాలరీ ఇచ్చేయడం రాదు. ఎందుకంటే నీకు అప్పులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, నీకు ఏమీ గడవట్లేదు. కాబట్టి మీ అమ్మ నాన్న కూడా పోతే పో మీ ఆవిడ దగ్గరికి లేకపోతే రోడ్డు మీద పడి ఉండంటేనే నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నట్టు లెక్క. లేకపోతే మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి 6 months టైం తీసుకొని అప్పులన్నీ తీసుకొని నువ్వు డబ్బు సంపాదించినాక మాతో మాట్లాడు. మేడం ఈ పని నేను 6 months నుంచి చేస్తున్నానండి, ఇదిగోండి 20,000 దాచాను అని చెప్పి మీ ఆవిడతో మాట్లాడుతున్నా. నాతో సెక్యూర్ అమౌంట్ అని కాదు మేడం, అమౌంట్ నేను చేస్తున్నా, పే చేసుకుంటున్నా, ఈఎంఐస్ అవి నేను కట్టుకుంటున్నా. ఇప్పుడు అవి కట్టగా నీ దగ్గర ఒక 20,000 ఉన్నాయంటే మాట్లాడదాం. 20,000 మినిమం లేకుండా నేను ఎందుకు ఉంటాను మేడం? పిల్లలు నాకు 10-15,000 లేకుండా ఆల్రెడీ నేను మొన్న రీసెంట్ గా మాట్లాడి పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. నేను ఆ విషయం అమ్మతో ఆవిడ అడుగుతున్నా ఇంకొక మాట, మేడం మాకున్న తాహతలో మేము ఉండాలి కదండి. ఇప్పుడు 6,000 ఇల్లు తీసి అంట కట్టాడు, రెంట్లు ఎక్కడి నుంచి కడుతుంది, 2 పిల్లల్ని ఎక్కడి నుంచి పోషిస్తుంది అంటుంది. నేను రెంట్ ఆమెను పే చేయమని చెప్పలేగా మేడం. ఆ రెంట్ ఈ లోపే నువ్వు గొడవ పడ్డావు కదా. గొడవ స్టార్ట్ చేసింది ఏమి ఫోన్ లాక్కపోతే గొడవనే కాకపోయేది అసలు. అసలు యాక్చువల్ గా జస్ట్ నేను స్నానం చేసేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ పిన్ పంపిస్తే దాపెట్టి లైన్ లో లేదు, అమ్మాయి దగ్గర ఫోనే లేదు ప్రెసెంట్. సో ఆ అమ్మాయితో మాట్లాడడం అవ్వదు. మాకున్న సీనియారిటీ ప్రకారం మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికిప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, కొంచెం హీట్ మూమెంట్లోనే ఉన్నాయి. మీ అత్తగారు ఆల్రెడీ విడగొట్టడానికే రెడీగా ఉన్నట్టు లెక్క. ఆవిడ అడుగుతున్న పాయింట్లు ఏంటంటే ఆయన కరెక్ట్ గా జాబ్ చేసుకొని మాకు చూపించమనండి, కలుపుతాం, లేదా ఇప్పటికిప్పుడు విడాకుల పేపర్లు తెచ్చినా మేము విడాకులు ఇస్తాం అంటున్నారు. 2 ఆప్షన్స్ నీకు ఉన్నాయి, ఏదన్నా వాడుకో. నువ్వు ఏ రకంగా చూసినా నువ్వే అదృష్టవంతుడు. సో అంటే నువ్వు ఉంటే ఫ్యామిలీతో ఉండాలి, అంటే సపరేట్ దూరంగా వెళ్ళిపోయి ఉండాలి, అది ఫిక్స్ అయిపోయింది. దూరంగా వెళ్ళమనే చెప్తున్నా. మీ ఆవిడని తీసుకొచ్చి బలవంతంగా ఆవిడ బొమ్మ ఏంటి నీకు అంట కట్టడం, సింగిల్ గా ఉండలేనంటావేంటి? మా ఇదేదో మా అక్కడ ఉండడానికి నువ్వు కాపురాలు ఉండొద్దు. వాళ్ళు రానివ్వరు. నువ్వు ఫోర్స్ఫుల్ గా వెళ్తే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తారు. నువ్వు మారకుండా వెళ్తానంటున్నావు చూడు, నీకు ఎంత ఇది ఉంటే మాట్లాడుతున్నావు. వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు, ఒక 1-2 months నువ్వు డబ్బు సంపాదించి చూపించవయ్యా అంటే నేను ఉండలేనండి సింగిల్ గా అంటావేంటి? డబ్బులు వాళ్ళకి నేను స్కూల్ కూడా నేను తీసుకెళ్తాను అవన్నీ. అదే నువ్వు ఎవరివయ్యా తీసుకెళ్ళటానికి? వాళ్ళు ఒక 2-3 months టైం అడుగుతున్నారు. నువ్వు ఆ 2-3 months విడిగా ఉంటావా ఉండవా? ఉండను అంటే ఊరేగు, మేమేం చేయలేము ఈ కేసులు
ఏమీ లేదు ఇందులో. మరి ఆ అబ్బాయి మొండిగా మీరు కలిపేయాలండి అంటే ఆ పిల్ల ఆల్రెడీ ఫోన్ కలవట్లే. 2 వాళ్ళు క్లియర్గా వాళ్ళు చెప్పడానికి ముందే మాకు ఒక క్లారిటీ ఉంది. మీరు కాస్త ఓపిక పెట్టుకోవాల్సిందే తప్ప బలవంతంగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఇంట్లో కూర్చోబెట్టడం కుదరదు. ఆ అమ్మాయి ఇన్వైట్ చేయకుండా, ఆ అమ్మాయి ఇప్పుడప్పుడే ఇన్వైట్ చేయదు. అసలు వాళ్ళు విడాకులే ఇస్తామంటున్నారు. ఇవ్వను అంటే మనం కష్టపడాలి, ఇస్తుంటే తీసుకోవాలా వెళ్ళిపోవాలంతే. నువ్వు అవసరం లేదు చీపో అంటున్నారు వాళ్ళ పక్కన. ఆల్టర్నేట్ చెప్తుంది కదా, పని చేసుకుని రమ్మనండి, పని చేసుకుంటుంటే 3 ఆప్షన్స్ వాళ్ళే చెప్తున్నారు. 3కి రెడీగా ఉండక నేను పట్టుకునేదే ఒకటి అండి, నేను నేను సింగిల్ గా ఉండలేకపోతున్నానండి అంటాడేంటి. మరి విడ్డూరంగా ఉందో వినటానికి. చేసుకుని కాపురం నాశనం చేసుకుని వచ్చింది నువ్వు. ఎవరు మంచి ఎవరు చేయడని మేము ఈ స్టేజ్ మీద చెప్పగలుగుతాం. ఆ అమ్మాయి కూడా ఉంటే కలపడానికి ట్రై చేస్తాం. ఇక్కడ అమ్మాయి మనకు దొరకలే. నెక్స్ట్ వాళ్ళ అమ్మ ఒక ఆప్షన్ ఇస్తుంది, అప్పులు తీర్చుకొని రమ్మానండి మాట్లాడతాం అని. 2 విడాకులు కావాలన్నా ఇచ్చి పడేస్తామండి అని. 2ది ఇవ్వను అంటే నేను మాట్లాడాలి. నువ్వు అప్పులు తీర్చుకోండి నీకెందుకమ్మా అయితే విడాకులు ఇవ్వని ఆ ఆఫర్ ఇచ్చేసింది. ఈ 2 తీసుకోకుండా నువ్వు బాధ్యత లేకుండా ఉంటానంటున్నావు, విడాకులు ఇవ్వవు, కానీ నాకు భార్య కావాలంటున్నావు. బాధ్యత ప్రూవ్ చేసుకుని రా మాట్లాడతాం. లేదా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని ఉన్నా కానీ మీ ప్రొసీడింగ్స్ అవుతాయి. లేదు మేడం నాకు ఇప్పుడు తేలిపోవాలి ఏదన్నా కానీ అంటే మీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లాయర్ ద్వారా నోటీస్ పంపించండి. ఇంకో 3 years అయినా కూడా ఆ అమ్మాయి డైవర్స్ ఇవ్వను అంటే మీరు డైవర్స్ కేసు వేసుకోవాలా, లేకపోతే కాపురానికి రమ్మని నోటీస్ ఇచ్చుకోవాలి, కేసు వేసుకోవాలి తప్ప బలవంతంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కుదరదు. ఒక్కసారి లీగాలిటీ దిగారు అంటే ఎట్లాగో ఇది డైవర్స్కే వెళ్తుంది. ఈలోపు నువ్వు ప్రయత్నించుకోవాలి. ఎలా అయినా నా పిల్లల కోసం నేను ప్రయత్నించాలి అంటే ఇంత యారగెన్సీ ఎంత పొగరో పనికిరాదు. పని చేసుకో, సంపాదించు, వెళ్ళు, బతులాడు, అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరు లవర్స్. ఇందులో 3వ వ్యక్తి అవసరం. అలా అమ్మో రమ్య గారు పోలీసులు అవసరంలా. అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. సార్ ఈ కేసు మనం వింటే మొత్తంగా అంటే వాళ్ళ అత్తగారితో మాట్లాడడానికి ముందే మనకి సీన్ అర్థమవుతుంది. అబ్బాయి ఇర్రెస్పాన్సిబుల్, సరిగ్గా పని చేయడానికి. ఆవిడ చదువుకుందో చదువుకోలేదో కానీ మాట్లాడిన విధానంలో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడింది కొన్ని పాయింట్లు. మాకు ఏమవుతాడని అమ్మాయి కావాలని వెళ్ళి పెళ్లి చేసుకున్న అమ్మాయి కనీసం అబ్బాయి ఏ రోజు కూడా ప్రాపర్గా తిండి పెట్టింది లేదు, పిల్లల్ని పట్టించుకున్నది లేదు, మా కూతుర్ని పట్టించుకున్నది లేదు. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా అదే, పిల్లలకి ఏమన్నా ఇచ్చావా అంటే నాకు అసలు నేను సింగిల్గా ఉండలేనండి నేను వెళ్తానండి అంటున్నాడే తప్ప ఇవ్వలేదు, నా బాధ్యత తీసుకోలేదని ఎక్కడ అనట్లా. ఎందుకంటే అసలు అబ్బాయి సంపాదించట్లే. నాకు ఇప్పుడు అంత అంటున్న భార్య కావాలంటున్నాడంటే మేబీ వాళ్ళ అమ్మ నాన్న కూడా తరిమేసినట్టే లెక్క. ఎందుకంటే ఇంత వయసుకు వచ్చిన కొడుకు ఉత్తినే పడి తింటానంటే ఎందుకు ఊరుకుంటారండి ఎవరైనా? అక్కడ 3 ఆవిడ కష్టపడి ఇంకా పైగా ఏదో పెద్ద హీనమైన స్టేజ్లో చూసినట్టు అసలు ఒక ప్లేస్లో ఆవిడ ఇల్లు తుడుస్తుందండి ఇట్లా టేబుల్స్ అంటే కష్టపడి సంపాదిస్తుంది ఆ పిల్ల. ఎక్కడా కూడా రికార్డులు ఉన్నాయి అంటున్నాడు కానీ నాకు అవేవి ఎక్కడ కనిపించలే. ఆ మెసేజ్ అబ్బాయి పెట్టిన మెసేజ్లు విపరీతమైన అనుమానం, రూపాయి సంపాదించడు, ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంది, ఎదురు అమ్మాయి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పడేసి అంత వాళ్ళు ఇంకా గౌరవంగా బతుకుతున్నట్లు లెక్క. ఇక ఇప్పుడైనా కానీ నాన్న నువ్వు 3 months ప్రూవ్ చేసుకొని రా అంటే కూడా కనీసం అబ్బాయి ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అవ్వట్ల. దీన్ని బట్టే అర్థమవుతుంది ఎంత ఇది అని. ఎప్పుడైనా కానీ ఒక స్త్రీ అండి నిజంగా ఇష్టపడి ఒక భర్తను చేసుకుంది ఒక అబ్బాయిని అంటే ఆ అబ్బాయి కష్టపడి కరెక్ట్గా అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తే పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది. ఆ విశ్వాసం కానీ ఆ నిజాయితీ కానీ అతని దగ్గర లేనప్పుడు ఏం చేస్తుంది ఆ అమ్మాయి? 2 పిల్లలను పోషించుకుంటుంది. కొన్ని పిల్లల్ని ఇస్తే ఏమైనా తిండి పెట్టేవాడా? అది లేదు. అసలు వీడికే తిండి దొరకట్లే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో పెట్టబోద్దా అని రెంట్ నేను కడతానండి అన్నాడు. వెళ్ళిన 2 daysలో గొడవ పెట్టుకున్నాడు. ఉన్నంతలో ఫోన్ లాక్కొని ఉంటారు. ఎప్పుడైనా కానీ ప్రూవ్ చేసుకుంటే అయిపోద్ది. వానరు తిండి పెట్టే వాళ్ళను వాడు వీడు అంటున్నాడు. ఇంకేం మాట్లాడతాం? ఎవరంటే శాలరీలు ఇచ్చేది ప్రైవేట్ వాటిల్లో? 6 months నువ్వు కంటిన్యూగా చేస్తుంటే అందులో 5 months శాలరీ వస్తుందేమో. సో ఇట్లా ఉండి ఇక్కడికి వచ్చేసేదో ఇట్లా చిటికిల్లో అయిపోవాలంటే కష్టం. కాస్త నిజాలు ఓపెన్ గా మాట్లాడతాము. మా వ్యూయర్స్ అందరూ అర్థం చేసుకోవాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.